నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నిర్మలమ్మ పద్దు యూనియన్ బడ్జెట్ 2024-25 మరి ఎవరికి ఎలాంటి వరాలు ఇచ్చారు, అసలు బడ్జెట్లో ఏముంది, ఎవరికి ఎంత? మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సమగ్ర విశ్లేషణ నాగేశ్వర్ గారిని అడిగి తెలుసుకుందాం బడ్జెట్కి సంబంధించి. సార్ నమస్తే. సార్ సార్, ప్రధానంగా దేశం ముందున్న ఆర్థిక సవాళ్ళు ఈ బడ్జెట్లో ఎదుర్కొనే అంశాలు, ఏ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు, ఏ రకంగా ఈ బడ్జెట్ని విశ్లేషించాలి? మీరు అడిగింది మంచి ప్రశ్న వర్మజీ. దేశం ముందున్న ఆర్థిక సవాళ్ళను ఈ బడ్జెట్ ఎంత మేరకు ఎదుర్కోగలిగింది? ఎందుకంటే బడ్జెట్ ఏంటి, దేశ ఆర్థిక సవాళ్ళను ఆన్సర్ చేసేది, పరిష్కరించేది, పరిష్కార మార్గం చూపేదే బడ్జెట్ కదా. మీరు ఎకనామిక్ సర్వేలో ఏముందో చూడండి. నిన్న బడ్జెట్ కన్నా ముందు రోజు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే లేదు, మీరు ఏ రకమైన నివేదికలైనా చూడండి. అనేక సవాళ్ళు ఉంటాయి ఎకానమీలో, కానీ ముఖ్యంగా 4 రకాల సవాళ్ళు చెప్తారు. మొదటిది ఉపాధి, జాబ్స్ క్రైసిస్. ప్రభుత్వము నిన్నటిదాకా బడ్జెట్ వచ్చేంత వరకు సమర్థించుకున్నది ఏంటంటే ఉద్యోగాలు విపరీతంగా కల్పిస్తున్నాం, 4,67,00,000 ఉద్యోగాలు కల్పించామని రిజర్వ్ బ్యాంక్ ఏదో లెక్కించింది. ఇలా ఉద్యోగాలు విపరీతంగా కల్పించబడుతున్న జీడిపి కన్నా 3 రెట్లు ఉద్యోగాలు కల్పించబడుతున్నాయని చెప్తూ వచ్చారు. కానీ ఎకనామిక్ సర్వేలో ప్రభుత్వమే అంగీకరించింది జాబ్స్ సరిగా లేవు, అందువల్ల ప్రైవేట్ రంగాన్ని కూడా ఒక రకంగా విమర్శించారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. మీరు లాభాల్లో ఈదుకుంటూ పోతున్నారు, మునిగి తేలుతున్నారు, కానీ ఉత్పాదకమైన ఉపాధి, ప్రొడక్టివ్ జాబ్స్ ఎందుకు క్రియేట్ చేయడం లేదని వాళ్ళను ఒక చీవట్ కూడా పెట్టాడు. సో ఎంప్లాయ్మెంట్ అనేది మొదటి సవాల్. రెండవ సవాల్ ఏంటి, ఇన్ఫ్లేషన్, ధరలు పెరగడం, ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్. నార్మల్ ఇన్ఫ్లేషన్ను మనం క్యాలిక్యులేట్ చేయడము సామాన్యుడికి ఇది వర్తించదు, ఎందుకంటే టమాటా నుంచి టైటానియం ఆక్సైడ్ వరకు అన్నీ ఉంటాయి ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్లో. ఒక ల్యాప్టాప్ ధరలు పెరిగితే కూడా ఇన్ఫ్లేషన్, ల్యాప్టాప్ ధరలు తగ్గి బీరకాయలు బెండకాయల ధరలు పెరిగాయి అనుకోండి, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఎందుకంటే ల్యాప్టాప్ ధర తగ్గింది కదా. కానీ సాధారణ ప్రజలు ల్యాప్టాప్లు తినరు, బీరకాయలు బెండకాయలు తింటారు. టమాటాలు, పొటాటో, పాట్ అంటారు, పొటాటో, ఆనియన్, టమాటో, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, టమాటా ధరలు పెరిగాయి అనుకోండి, సామాన్యుడు ఇబ్బంది పడతాడు. సో అందువల్ల హై ఇన్ఫ్లేషన్, ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ రెండవ సమస్య. మూడవ సమస్య ఏంటి, ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు, అంటే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు. నాలుగవది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు స్లోగా ఉండడం, కన్జంప్షన్ స్లోగా ఉండడం, ఇన్వెస్ట్మెంట్ స్లోగా ఉండడం. ఇది నేనే కాదు, నిర్మలా సీతారామన్ పారిశ్రామికవేత్తల్ని అడ్రస్ చేస్తూ కూడా చెప్పింది, మీకు ఇన్ని రాయితీలు ఇచ్చినా ఎందుకు ఉత్పత్తి చేస్తలేరు అని. సో అందువల్ల ఈ 4 ప్రధానమైన సమస్యలు. స్థూలంగా ఈ 4టిని ఎదుర్కోవడాన్ని మనం ఒక్కొక్కటి వివరంగా మాట్లాడుకుందాం. కానీ మ్యాక్రో లెవెల్లో చూసినప్పుడు ఈ 4టిని అడ్రస్ చేయాలంటే సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగితే ఉపాధి పెరుగుతుంది, ఉపాధి పెరిగితే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి, డిమాండ్ పెరిగి ఎకానమీ పెరుగుతుంది. సో ఉపాధి పెరిగితే అసమానతలు తగ్గుతాయి. అలాగే మీకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతున్న కొద్దీ ధరలు కూడా కంట్రోల్ అవుతాయి. సో అందువల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి అంటే ప్రభుత్వం ఖర్చు పెరగాలి. అంటే నార్మల్గా ఎకనామిక్స్ సూత్రం ఏంటంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరిగితే దాని ఆధారంగా ప్రైవేట్ ఎక్స్పెండిచర్ కూడా, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరిగిందా? పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరగాలంటే ప్రభుత్వం ఖర్చు పెరగాలంటే ఆదాయం కూడా పెరగాలి. కానీ ఆ ప్రభుత్వం పెరిగిన ఆదాయం ఎంత, పెరిగిన ఖర్చు ఎంత అనే గణాంకాలు తీద్దాం. మీకు ప్రభుత్వ గణాంక బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారము, ఎకనామిక్ సర్వే ప్రకారము లెక్కలు నేను ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. ఎకానమీలో ప్రభుత్వం ఆదాయమేమో 14.5% పెరిగింది, 14.5%. ఎందుకంటే జిఎస్టీ కలెక్షన్స్ పెరిగాయి, డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రత్యక్ష పన్నుల కలెక్షన్స్ పెరిగాయి, జిఎస్టీ అయితే నెల నెల రికార్డులను బద్దలు కొడుతుంది. అంటే 14.5% ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కానీ ఖర్చు మాత్రం మీకు ఆశ్చర్యం వేస్తుంది, అందులో సగం కూడా పెరగలేదు, 5.94% మాత్రమే పెరిగింది. మరి అంటే అరౌండ్ 6% పెరిగింది. సో ఇవాళ ఇన్ఫ్లేషను
పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ ఖర్చు పెరగనట్టే లెక్క. అంటే అంతకుముందు ఏడాది ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు కూడా అంతే ఖర్చు పెడుతున్నారు. సో అందువల్ల పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరగకుండా ఏ రకంగా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది? ఆల్రెడీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం లేదు. అది ఎకనామిక్ సర్వేలో చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ అడ్రస్లలో చెప్పారు. మరి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెరగక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగకపోతే ఎకానమీ ఎట్లా ఎక్స్పాండ్ అవుతుంది, ఎకానమీ ఎలా పెరుగుతుంది అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. మరి ఎందుకు అంటే ప్రభుత్వం మరి డబ్బులు ఏం చేసింది? మరి ఆదాయమేమో 14.5% పెరిగింది, ఖర్చు ఏమో 5.94% పెరిగింది. మరి వేర్ డిడ్ దిస్ మనీ గో అనే క్వశ్చన్ సామాన్యుడికి వస్తుంది. సో అది ఎక్కడ పోయిందంటే ప్రభుత్వము తన ద్రవ్యలోటు అంటే ప్రభుత్వం మొత్తము ఆదాయానికి మొత్తం ఖర్చుకు మధ్య ఉన్న తేడా. అంటే 100 రూపాయల ఆదాయం వచ్చి 105 రూపాయలు ఖర్చు పెడితే 5 రూపాయలని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ద్రవ్యలోటును తగ్గించుకున్నది. అంటే 5.8% ఉన్న ద్రవ్యలోటును కాస్త 4.9%కు తగ్గించుకున్నది. ఎందుకు తగ్గించుకున్నది అంటే IMFలు, వరల్డ్ బ్యాంకులు ప్రభుత్వాలకు చెప్పేది అంటే వాళ్ళు డెఫిసిట్ ఫైనాన్సింగ్కి వ్యతిరేకం. ఎందుకంటే మీరు ఖర్చు తగ్గించుకోండి అని ప్రభుత్వాలు చెప్తూ ఉంటారు. కానీ డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఎందుకు అవసరము? అందులో అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశానికి అవసరం. అది అర్థం కావాలంటే మీకు చిన్న కుటుంబమే ఉదాహరణ చెప్తాను. మన పిల్లలు చదువుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు. మీకు నెలకు 20,000 ఆదాయం ఉంది. కానీ బాబుకు మీ కూతురుకు IITలో IIMలో సీట్లు వస్తాయి. మీరు 20,000 జీతం ఉన్నవాడు IIT IIM చదివించలేడు కదా. దానివల్ల నేను IIT చదివించాను నాన్న, IIM చదివించలేను, మిమ్మల్ని బీకామ్ కంప్యూటర్స్ వేయిస్తా అని చెప్పి లోకల్గా ఉన్న పక్కన డిగ్రీ కాలేజీలో బీకామ్ కంప్యూటర్ చదువుతారు. వారి భవిష్యత్తు ఏమవుతుంది? ఇందుకు భిన్నంగా ఇంకొకరు ఉన్నారు, అతనికి కూడా 20,000 ఆదాయం ఉంది. ఆయన కొడుకు కూతురు కూడా ఒకరికి IITలో సీట్ వచ్చింది, ఒకరికి IIMలో సీట్ వచ్చింది. ఆ తండ్రిదండ్రులు ఏం చేస్తారు? నాన్న మీరు బాగా చదువుకున్నారు, మీకు చదివించడం నా బాధ్యత, నేను అప్పు చేస్తా సో అని బాగా అప్పు చేసి వాళ్ళిద్దరిని చదివించుతారు. ఏం జరుగుతుంది? 2 ఏళ్ళు 3 ఏళ్ళు అప్పు, ఆ తర్వాత పిల్లలే కట్టుకుంటారు. నీ అప్పు తీరిపోతుంది, కుటుంబం అద్భుతంగా మారిపోతుంది. అంటే మరి అప్పు చేసిన వాడు, డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేసిన వాడు మంచి పని చేశాడా లేదా? ఈ చిన్న ఉదాహరణ చాలు కదా మీకు. అందులో మొదటి వాడేమో డెఫిసిట్ ఫైనాన్సింగ్ పోలే, ఆదాయం ఎంతో ఖర్చు ఎంత, 20,000 నాకు నెల ఆదాయం, నేను బీకామ్ కంప్యూటర్ చదివించి మీకు అంతకన్నా ఎక్కువ చదివించలేను. కానీ రెండవ వాడు నేను అప్పు చేస్తా, లోటు బడ్జెట్ అయినా మంచిదే, కానీ నేను లోటు బడ్జెట్తోనైనా మిమ్మల్ని చదివించి మిమ్మల్ని బాగు చేస్తా అన్నాడు. డెవలప్ అయింది సెకండ్ ఫ్యామిలీ కదా, పోలికే లేదు కదా. ఇది అర్థమైతే మీకు ఇండియన్ ఎకానమీ అర్థమవుతుంది. కానీ ప్రభుత్వం ఏం చేసింది? ఆదాయాన్ని కూడా ఖర్చు పెట్టకుండా ఆ ఖర్చును తగ్గించుకున్నది. ఖర్చును తగ్గించుకోవడం వల్ల ఏం జరుగుతుంది సార్? మీరు ఈ గణాంకాలు, ఈ మ్యాక్రో డేటా, ఎక్స్పెండిచరు, రెవెన్యూ కామన్ మ్యాన్కి ఏమర్థమైంది? నేను సింపుల్గా చెప్తాను. ఖర్చు తగ్గించుకుంటే ఏం జరుగుతుంది? ఎక్కడో కానీ ఖర్చు దేనికో దాన్ని తగ్గాలి కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎరువుల మీద సబ్సిడీ 25,000 కోట్లు తగ్గించారు ఈ బడ్జెట్లో. మీరు గమనించండి, చూడండి, ఎరువుల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఎరువుల పైన సబ్సిడీ 25,000 crores తగ్గించారు. పైగా అమోనియం నైట్రేట్ పైన కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు, కస్టమ్స్ డ్యూటీ పెంచారు. అంటే ఫలితంగా మీకు అమోనియం నైట్రేట్ అన్ని ఎరువుల్లో వాడతారు. సో అందువల్ల ఎరువుల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఎరువుల ధరలు పెరిగితే మళ్ళీ రైతు పైన భారమా కాదా? సో మీకు ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది, రైతు గిట్టుబాటు ధర కాదు, ప్రజలకు మళ్ళీ ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. సో ఇదొక ఉదాహరణ చెప్తాను. ఇంకోటి ఫుడ్ సబ్సిడీ, ఆహార సబ్సిడీల మీద 7,000 కోట్లు కొత్త విధించారు. అంటే అర్థం ఆటోమేటిక్గా ప్రజా పంపిణీ వ్యవస్థ కుంచుకుపోతుందనే కదా. 7,000 కోట్లు తక్కువ ఖర్చు పెట్టినంటే రొట్టె కొద్ది పిండి కొద్ది రొట్టె కదా. ఇక మీకు ఎడ్యుకేషన్, హెల్త్, రూరల్ డెవలప్మెంట్ ఇవి కీలకమైన రంగాలు కదా. ఈ మూడిట్లో కేటాయింపులు పెరగలేదు. గతంలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. మీకు NREGA అంటే గ్రామీణ ప్రాంతములో ఉపాధి కల్పించేటువంటి ఒక కీలకమైన పథకం. ఆ పథకం అమల్లో లోపాలు ఉండొచ్చు, నేను కాదని అంటలేదు, ఆ లోపాలను సరి చేసుకోవాల్సిందే. కానీ పథకం ఉద్దేశం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అగ్రికల్చరు ఆశించిన స్థాయిలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోతుంది. అగ్రికల్చర్లో చాలా ఎక్కువ మ్యాన్ పవర్ ఉన్నారు. 46% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్. జాతీయ ఆదాయాలు అగ్రికల్చర్ వాటా 20% లోపు. మరి అలాంటప్పుడు ఏ రకంగానైనా ఎంప్లాయ్మెంట్ పెరగాలి కనుక నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ పెంచాలి, అంటే వ్యవసాయేతర ఉపాధి పెంచాలి. అందుకు ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం వచ్చింది.
దానిపైన 86,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. అది లాస్ట్ టైం ఖర్చు చేసిన దాంతో పోలిస్తే తక్కువ. ఇప్పటికీ మీరు ఇంకో ఇంట్రెస్టింగ్ లెక్క చెప్తాను మీకు. ఇప్పటికీ ఏప్రిల్, మే, జూన్, జూలై ఇంకా పూర్తి కాలే. 4 నెలల వరకు ఇప్పటి వరకు ప్రభుత్వ గణాంకాల ప్రకారం 41,500 crore ఆల్రెడీ ఖర్చు చేశారు. ఇప్పుడు 86,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. అంటే ఎంత మిగిలింది? 44,500 కోట్లు మిగిలింది. అంటే ఎన్ని నెలలు ఉంది? ఇంకా 8 నెలలు ఉంది. అంటే లాస్ట్ 4 monthsలో ఖర్చు చేసినన్ని డబ్బులే ఉన్నాయి. అంటే ఉపాధి హామీ పథకం కింద ఖర్చు తగ్గుతుందా లేదా? సో అందువల్ల ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరగదు. అందుకే కదా గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వేలో బడ్జెట్లో చెప్పారు, జీడిపి లెక్కలు ఏం చెప్పారు? 6.5% to 7% వరకే పెరుగుతుంది అని. లాస్ట్ ఇయర్ 8% జీడిపి గ్రోత్ రేట్. అసలు జనరల్గా ప్రభుత్వాలు జీడిపి పెరిగేదానికన్నా ఎక్కువ చెప్పుకుంటాయి, కానీ ఈసారి చాలా ఓపెన్గా చెప్పారు తక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 8%, ఈసారి 6.5 to 7% మించి ఉండదు అని. మీకు ఈ లాస్ట్ 10 yearsలో ఎవరేజ్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే 5.8%. మీకు పాండమిక్ ఉండొచ్చు, కాదని అంటలేను, కానీ అంతకన్నా అదే సమయంలో అంతకుముందు 10 years 2004 to 14 యూపీఏ డికేడ్లో మీకు జీడిపి ఎవరేజ్ గ్రోత్ రేట్ 7.8%. అప్పుడు కూడా 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ప్రపంచ ఎకానమీ మొత్తం కుదిలేంది. అప్పుడు కూడా నీకు హై ఆయిల్ ప్రైసెస్ వచ్చాయి, $140 per barrel చేరుకుంది. ఆయిల్ షాక్ వచ్చిన ప్రతిసారి జీడిపి పడిపోతుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడల్లా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి జీడిపి పడిపోతుంది. సో ఇప్పుడు ఎలాగైతే కరోనా వచ్చిందో అప్పుడు కూడా ఈ ఎకనామిక్ సవాళ్ళు వచ్చాయి. అయినా కూడా ఇప్పుడు 5.8% లాస్ట్ 10 year ఎవరేజ్ అయితే అప్పుడు 10 years ఎవరేజ్ 7.8%. మీకు ఈ పరిస్థితి ఉంటే మరి ఎకనామిక్ యాక్టివిటీ పెరగకుండా మీరు ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ చేస్తారు, ఇన్ఈక్వాలిటీస్ ఎలా తగ్గిస్తారు, ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేస్తారు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెరుగుతుంది, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్లోమో మీకు కాంట్రాక్షన్ అంటే తగ్గుదల, పూర్తి తగ్గుదల కాకపోయినా స్టాగ్నేషన్ అంటే 5.94 అరౌండ్ 6% పెరుగుతుంది. అది ఇన్ఫ్లేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటే దాదాపు పెరగడం లేదు. అందువల్ల క్లియర్గా దేశం ఎదుర్కొనే ముఖ్యమైన 4 సవాళ్ళను మ్యాక్రో ఎకనామిక్ నెంబర్స్ తీస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్ ఈజ్ అడిక్వేట్లీ అడ్రస్ చేస్తుంది తప్ప పూర్తి స్థాయిలో అడ్రస్ చేయడం లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఓకే సార్, జీడిపిపై బడ్జెట్ అంచనాలు చాలా మందకొడిగా ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. జీడిపి పెరగకుండా ఎకానమీ ఏ రకంగా పెరుగుతుందని అంచనా వేయచ్చు? అందులో అనుమానమే లేదు. ఇప్పుడు జీడిపి ప్రభుత్వమే చెప్పింది 6.5 to 7%. నేను ఇంతకుముందు చెప్పినట్లు అంతకుముందు ఇయర్ 8% గ్రోత్ రేటు. మీకు యూపీఏ డికేడ్, ఎన్డీఏ డికేడ్ కంపారిజన్ కూడా ఇచ్చాను. మీకు అప్పుడు 7.8 యూపీఏ పర్సెంట్, ఎన్డీఏ డికేడ్లో 5.8. సో మీకు అయినా ఈ జీడిపిలో కూడా గందరగోళం. ఇది ఎవరో నేను అనడం లేదు గందరగోళం అని. అరవింద్ సుబ్రహ్మణ్యం ఈ వాజ్ ది అడ్వైజర్ టు ద గవర్నమెంట్. నేనంటే నా వ్యక్తి కాదు, ఆయన ఇదే ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తి. ఆయనే చెప్తున్నాడు ఈ జీడిపి. మీరు అరవింద్ సుబ్రహ్మణ్యం ఆర్టికల్స్ ఆన్ జీడిపి ఇన్ గూగుల్లో కొట్టండి, ఆయన రాసిన ఆర్టికల్స్ వస్తాయి. వెరీ సెలబ్రేటెడ్ ఎకానమిస్ట్. సో ఆయనే చెప్తున్నాడు. సో ఈ జీడిపి నెంబర్లంతా గందరగోళం అని. ఎందుకు గందరగోళం అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. నామినల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ పరిగణలోకి తీసుకోండి, జీడిపి 10.5%. కానీ ఇప్పుడు అరౌండ్ 6.5 to 7% ఉంటుంది రియల్ జీడిపి అంటున్నారు. అంటే ఈ 10.5 నుంచి -7 అంటే 3.5% ఇన్ఫ్లేషన్ ఉందా? ఉంది. కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు, దాన్ని లెక్కలోకి తీసుకొని జీడిపి ఫిగర్ ఇచ్చారు. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే బేసిక్ ఇన్ఫ్లేషన్, కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9.4% ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే అన్నీ కలిపి, నేను ఇంతకుముందు చెప్పినట్లు టైటానియం ఆక్సైడ్ ధర తగ్గి టమాటాల ధర పెరిగింది అనుకోండి, ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కోర్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది మీకు తగ్గిన. కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ సంగతి ఏంటి? సో ప్రజలు వినిమయం చేసే, సామాన్యుడు వినిమయం చేసే వస్తువుల ధరలు 9.4% ఆహార ద్రవ్యాలు మనం. మరి ఏ రకంగా కోర్ ఇన్ఫ్లేషన్ చేసి ఈ జీడిపి ఈ మేరకు మందకొడిగానే ఉన్నా ఆ ఫిగర్ కూడా ఇట్స్ నాట్ ఎ రియలిస్టిక్ ఫిగర్. దానికి కూడా ఒక రకంగా చూపెట్టారు. ఈ జీడిపిలో పబ్లిక్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు పెరిగినా జీడిపి పెరిగినట్టు పెరుగుతుంది. అందువల్ల దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవితాలను నిర్ణయించే జీడిపీలకు కాదు. నేను ఇదంతా ఎందుకు వర్మ గారు, మీరు ఇక్కడ ఈ ఛానల్ ముందరికి వెళ్ళి అక్కడ ఒక ఆటో డ్రైవరు ఉంటాడు, లేదా ఒక
మక్క బుట్టలు అమ్ముకొని మక్క గంకులు అమ్ముకుంటాడు నిప్పుల మీద కాల్చుకుంటూ. ఆయన దగ్గరికి పోయి ఎలా ఉన్నారని మీకు బ్రహ్మాండంగా ఉన్నట్టుంది, మన జీడిపి బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి. దీని ఏం చెప్తాడు, ఆ బొగ్గు ఆ కాలుతున్న బొగ్గు మీ మీద పడేస్తాడు. ఏం మాట్లాడుతున్నారు, జీడిపి పెరగడు ఏమో, నాకు ఈ మక్క గంకులు పొద్దుందా కాల్చిన 100 రూపాయలు వస్తలేవు అంటాడు. సో నీ జీడిపి పెరుగుదల ఏంటి, జీడిపి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను? నేను ఒకటి మీకు ఇంతకుముందు చెప్పాను, అసలు కోర్ ఇన్ఫ్లేషన్ను లెక్కలోకి తీసుకొని ఫిగరు, ఇది రియాలిటీ కాదు. ప్రజలకు ఇలా పేద ప్రజల ఖర్చులో 60% ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9.4% ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఉదాహరణకు నాలాంటి ఒక పర్సన్కు ఫుడ్ మీద పెట్టే ఖర్చు నా ఆదాయంలో 5% కూడా ఉండదు, కానీ పేదవాడి ఆదాయంలో 60% ఫుడ్ మీద పెడతాడు. అందువల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగితే నాకు ప్రభావం ఉండదు, కానీ పేదవాడికి ప్రభావం ఉంటుంది. అందువల్ల జీడిపి అనేది ఆ లెక్కలోనే ఒక లోపం చెప్పాను మీకు. ఇంకో లోపం కూడా చెప్తాను. జీడిపి మన దేశంలో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, అంబానీ ఆదాయము ప్లస్ అడక్క తినేబాయి ఆదాయము కలిపితే జీడిపి. ఇంకా జీడిపిలో అంబానీ ఆదాయం ఉంటుంది, ఆదాని ఆదాయం ఉంటుంది, మన సెక్యూరిటీ గార్డ్ ఆదాయం ఉంటుంది, వాచ్మెన్ ఆదాయం ఉంటుంది, కెమెరామెన్ ఆదాయం ఉంటుంది, అందరి ఆదాయాలు కలుపుతున్నాయి కదా జీడిపి వచ్చేది. కానీ ఆదాని ఆదాయం రోజుకు 1600 కోట్లు రోజుకు. కానీ మీకు ఆర్ఎస్ఎస్ ప్రతినిధి దత్తాత్రేయ హోస్బైలే చెప్పిన లెక్కలు దేశంలో 22-23 కోట్ల మందికి రోజుకు 375 రూపాయల కన్నా తక్కువ ఉంది ఆదాయం. సో ఆ జీడిపి ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంది, ఈ 23 కోట్ల మందికి ఉన్న రోజుకు 375 రూపాయల ఆదాయము, అదానికి ఉన్న రోజుకు 1600 కోట్ల ఆదాయం కలిపితే జీడిపి. ఓకే, ఈయనప్పుడు ఆ 375 రూపాయల ఆదాయం వచ్చే వాళ్ళు పెళ్లికి ఎంత ఖర్చు పెడతాడు, అంబానీ ఎంత ఖర్చు పెడతాడు చూసాం కదా మనం. 5000 కోట్ల రూపాయలు అంబానీ పెళ్లి మీద ఖర్చు పెట్టగలడు, 5000 కోట్లతో చిన్నపాటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. సో అందువల్ల ఎక్కడ మనం పోతున్నాం, అందువల్ల జీడిపి ఫిగర్స్ ఎప్పుడు కూడా రియల్ ఎకానమీని, రియల్ సమస్యల్ని రిప్రజెంట్ చేయవు. అయినా కూడా జీడిపి ఎందుకు పరిగణలోకి తీసుకుంటావు కనుక ఏదో ఒక లెక్క ఉండాలి కదా, ఏ లెక్క లేకుండా అయితే ఎకనామిక్స్ ఉండదు కదా. కానీ బట్ జీడిపిలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్న దేశంలో జీడిపి డజంట్ రిఫ్లెక్ట్ ద కండిషన్స్ ఆఫ్ ద పీపుల్. జీడిపి పెరుగుతోంది కానీ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతలేదు, మీకు అదొక సమస్య. ఇప్పుడు ఉదాహరణకు జీడిపి 6% 7% పెరుగుతుంటే ఎంప్లాయ్మెంట్ 3 to 4% పెరుగుతుంది. మరి జీడిపి 6% 7% పెరిగితే ఎంప్లాయ్మెంట్, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు నేను చెప్పేది. ఇంకా రియాలిటీ అయితే ఆ ఎంప్లాయ్మెంట్, ఏ ఎంప్లాయ్మెంట్ పకోడీలు వేసుకున్నా, పంక్చర్ షాపులు పెట్టుకున్నా ఎంప్లాయ్మెంటే మన దేశంలో. సో ఆ ఎంప్లాయ్మెంట్ కూడా 3 to 4% పెరుగుతుంది. మరి జీడిపి 7% పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరగదు? ఇప్పుడు అగ్రికల్చర్లో జీడిపి ఎంత పెరుగుతుంది, సర్వీసెస్లో ఎంత పెరుగుతుంది. అందుకే ఒక రైతుకు వచ్చే ఆదాయము, ఒక ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగికి వచ్చే ఆదాయంలో ఎందుకు తేడా ఉందంటే అందుకే తేడా ఉంది. అందువల్ల జీడిపి మన దేశ ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని పూర్తిగా ఖచ్చితంగా ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ చేయవు. ఓకే సార్, మరొక అంశం, ఎంప్లాయ్మెంట్పై ఈ బడ్జెట్లో చాలా ఫోకస్ ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఏంటి ఇది రాజకీయపరమైన అంశంగా చూడాలా ఓట్ బ్యాంక్ కింద యూత్కి? అంటే ఓట్ బ్యాంక్ కొరకైనా తప్పేం కాదు, ఎందుకంటే అల్టిమేట్గా రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు చూస్తాయి, దేని కొరకు చూస్తాయి, నోట్ల కొరకు చూస్తే తప్పు పట్టాలి తప్ప ఓట్ల కొరకు చూస్తే తప్పెందుకు పట్టాలి రాజకీయాల్ని. రాజకీయాలు నోట్ల కొరకు ఉండకూడదు, ఓట్ల కొరకు ఉండాలి కూడా, అదే నేరం కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. దేశంలో ఇప్పుడు మీరు పాత బడ్జెట్లు అనేది తీయండి, ఎంప్లాయ్మెంట్ అన్న పదం ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. ఇప్పుడు నేను లెక్క పెట్టినాను, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, ఒక 20 to 23 టైమ్స్ వచ్చింది బడ్జెట్లో. 22-23 చోట్ల ఎంప్లాయ్మెంట్ అన్న పదం వచ్చింది. మీరు కావాలంటే కంట్రోల్ ఎఫ్ పెట్టి వెరిఫై చేయండి, మీరు బడ్జెట్ స్పీచ్లు అన్ని డౌన్లోడ్ చేసుకోండి లాస్ట్ 10 yearsది. ఏ బడ్జెట్లో ఎన్నిసార్లు ఎంప్లాయ్మెంట్ అన్న పదం వచ్చింది. ఫస్ట్ టైం 22-23 సార్లు నాకు గుర్తున్నంత వరకు లా సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అండ్ కరెక్షన్ గత 10 ఏళ్లలో ఏ బడ్జెట్లోనూ ఎంప్లాయ్మెంట్ అన్న పదం ఇన్నిసార్లు మాట్లాడలే. ఈసారి మాట్లాడారు, ఎందుకు? కాక తగిలింది కనుక. మీకు 303 సీట్ల నుంచి 240కి పడిపోయారు, 63 సీట్లలో దెబ్బతిన్నారు, అయోధ్యలో ఓడిపోయారు, నిన్నకాక మన ఉప ఎన్నికల్లో బద్రీనాథ్లో ఓడిపోయారు. అంటే అయోధ్యలో ఓడిపోయారు, బద్రీనాథ్లో ఓడిపోయారు. వారణాసిలో మీకు మోడీ మెజారిటీ 150,000 పడిపోయింది. అంటే శివకేశవులు ఇద్దరు కూడా చెప్పారు, అయ్యా మమ్మల్ని కాదు మానవులు చూసుకోవాలి, మమ్మల్ని మాకు దివ్యమైన భవ్యమైన మందిరాలు కడుతున్నావు, చాలా సంతోషం నాయన, నేను నీ భక్తికి నేను మెచ్చుకుంటున్నాను, కానీ భగవంతుడైన నేను మానవ సేవయే మాధవ సేవ అని నమ్ముతాను.
అందువల్ల నీవు మానవులకు మేలు చేస్తేనే నేను కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు భగవంతుడు. భగవంతుడు ఇచ్చిన తీర్పు కదా ఇది. అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది, బద్రీనాథ్లో నినకాక మన ఉప ఎన్నికలో ఓడిపోయింది. కేదార్నాథ్ బద్రీనాథ్ ఎంత పుణ్యక్షేత్రం మనకు తెలుసు. అలాగే మీకు కాశీ మన వారణాసిలో భారీగా మెజారిటీ పడిపోయింది. 4,79,000 నుంచి 1,52,000 పడిపోయింది. ఐ థింక్ ప్రయాగ్రాజ్లో కూడా ఓడిపోయినట్టున్నారు, చూడాలి నాకు గుర్తున్నంత వరకు. సో అంటే అర్థమైంది, శివకేశవులు నరేంద్ర మోడీకి చెప్పింది ఏంటంటే, నాయన మేము గుడారాల్లో ఉన్నాం. ఎందుకంటే మోడీ గారు చెప్పారు కదా, టెంట్ మే మారా రామ్ లల్లాతా ఉన్కో హమ్ టెంపుల్ మే, అంటే నాకు గుడారం నుంచి ఒక అద్భుతమైన మందిరంలోకి తీసుకొచ్చా, సంతోషం, అందుకు నీ భక్తికి మెచ్చుకుంటున్నాను. కానీ నేను భగవంతుణ్ణి, మనుషులలాగా నేను కూడా ఇలాంటి మెటీరియల్ థింగ్స్కు ఇన్స్పైర్ కాము. మేము ఇలాంటి అంటే మన లౌకికమైన అంశాలకు తృప్తి చెందితే భగవంతుడు కాదు కదా. సో భగవంతుడి స్వభావం ఏంటి, భక్త కన్నప్ప కథ చదివితే అర్థమవుతుంది. ఏం పెట్టినా భగవంతుడు తృప్తి చెందుతాడు కదా, అదే భగవంతుడు కదా. అందులో భగవంతుడు చెప్పాడు, అయ్యా నన్ను కాదు చూసుకోవాల్సింది, నన్ను చూసుకున్నందుకు ధన్యవాదాలు, మానవులు చూసుకో అన్నారు. మానవులు ఏం చెప్పారు అయోధ్యలో మానవులు, రాముడికి గుడి కట్టినందుకు దండాలు, నీకొక దండం, రాముల వారికి ఒక దండం, కానీ మా ఉద్యోగం సంగతి ఏంటి అని అడిగారు. మీరు కాశీలో కాశీ విశ్వనాథునికి ఒక అద్భుతమైన కారిడార్ కట్టినందుకు ఓం నమ శివాయ దండాలు, ఓం నమో నారాయణాయ దండాలు, కానీ మా ఉద్యోగాల సంగతి ఏంటి అన్నాను. అందువల్ల రాముడి గుడి కట్టిన శివునికి అద్భుతమైన కారిడార్ నిర్మించిన ప్రజలు మాత్రం మా ఉద్యోగాల సంగతి ఏంటి అన్నారు. వాళ్ళు నేను దీన్ని వ్యతిరేకించలేదు, దండం పెట్టారు, చాలామంది మాకు సంతోషం అన్నారు, కానీ ఉద్యోగాల సంగతి ఏంటి అన్నారు. అంటే భగవంతుడు అదే అన్నాడు, మానవుడు అదే అన్నాడు. అందువల్ల ఈసారి బడ్జెట్లో నీకు ఉద్యోగాల గురించి ఇన్నిసార్లు మాట్లాడాల్సి వచ్చింది. ఇక్కడ భగవంతుడు అదే చెప్పి మానవుడు ఒకటే చెప్పినాక, నరుడు నారాయణుడు ఒకటే చెప్పినాక మారదాగే పరిస్థితి. సో అందువల్ల మారింది. కానీ అందువల్ల డెఫినెట్గా మనం మెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చెప్తాను. మోడీ బడ్జెట్లో కాంగ్రెస్ మేనిఫెస్టో సంతకం కనబడుతుంది మీకు. అసలు ఉదాహరణకు ఇంటర్న్షిప్ ఒక మాస్టర్ స్కీమ్ పెట్టారు. 1 కోటి మందికి నెక్స్ట్ 5 yearsలో 500 టాప్ కంపెనీస్లో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇప్పిస్తాం. ఇంటర్న్షిప్ పీరియడ్లో 5,000 రూపాయలు ఇస్తాం. ఒక 6,000 రూపాయల ముందు ఇనీషియల్ అమౌంట్ ఇస్తాం అని ఒక మంచి స్కీమ్ పెట్టారు. నిజంగా అప్రిషియబుల్ స్కీమ్. రైట్ టు ఇంటర్న్షిప్ అనేది ఒక కీలకమైన అంశం. వాస్తవంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే రైట్ టు అప్రెంటిస్షిప్ అన్నారు. సో దాన్ని క్లియర్గా, అందుకే కాంగ్రెస్ పార్టీ దీన్ని కాపీ అండ్ పేస్ట్ బడ్జెట్ అని చెప్పి విమర్శించారు. సో అందువల్ల కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న రైట్ టు అప్రెంటిస్షిప్ అనే ప్రోగ్రామ్ను వీళ్ళు కొద్దిగా ఎడిటెడ్ వర్షన్ పెట్టారు. అదేమో ఎన్లార్జ్డ్ వర్షన్. వాళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అంటే, 1,00,000 రూపాయల సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తాం, 10 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రతి కంపెనీలో మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం అని చెప్పారు. అంటే సారీ, ఈ శిక్షణ ఇప్పిస్తామని. అంటే మోర్ దెన్ 10 crore రెవెన్యూ టర్నోవర్ ఉన్న కంపెనీలో వారికి అప్రెంటిస్షిప్ ఇప్పించి దానివల్ల ఏంటంటే 500 కంపెనీలు కాదు, కొన్ని 1,00,000 కంపెనీలు వస్తాయి అట్లా. సో కొన్ని వేల కంపెనీలు అప్రెంటిస్షిప్ ఇస్తామన్నారు. వీళ్ళు ఏదైనా పోనీయండి, అది మంచి ఐడియా. కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఉంటుంది, బీజేపీ మేనిఫెస్టోలు ఉంటుంది, ఉపనిషత్తులు చెప్పినట్లు మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియాలి. సో భారతీయ జనతా పార్టీ బడ్జెట్ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మంచి ఆలోచన ఉంటే అది తీసుకొచ్చుకున్నారు, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఉన్నది. మీకు డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. మీరు లెక్క వేయండి వర్మ గారు, 1 కోటి మందికి అన్నారు అంటే 5 ఏళ్ళు. 5 ఏళ్ళ కోటి మంది కంటే ఏడాదికి ఎంతమంది? 20 లక్షలు. అంటే ఎన్ని కంపెనీలు? 500 కంపెనీలు. అంటే ఒక్కొక్క కంపెనీ 4,000 మంది ఇవ్వాలి. అసలు ఒక్క కంపెనీ ఎంత టాప్ కంపెనీ అయినా 4,000 మందిని ఇంటర్న్స్ పెట్టుకుంటుందా? అప్రెంటిస్ పెట్టుకుంటుందా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ టాప్ కంపెనీస్ అన్ని కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీలు ఉంటాయి. అంటే చాలా పెట్టుబడి ఎక్కువ వాడుతుంది, శ్రమశక్తి తక్కువ వాడుతుంది, మానవుల తక్కువ వాడుతుంది. ఇంకోటి, ఇవాళ కంపెనీస్లో ఏంటి పరిస్థితి, ఈ అప్రెంటిస్లను తీసుకొని వారికి నేర్పేంత మ్యాన్ పవర్ ఉంటుందా? మన ఇలా ఐటీ కంపెనీలో చూస్తున్నాం, 14 గంటలు 15 గంటలు పనులు చేస్తుంటారు.
సో వాళ్ళు ఎంత శిక్షణ ఇస్తారని. అందులో టాప్ కంపెనీస్లో ఎవరికి అవకాశం వస్తుంది? కొంత హయ్యర్ లెవెల్ ఆఫ్ నైపుణ్యం వరకే వస్తుంది. మీరు ఒక పార్క్ హయత్లో శిక్షణ ఇచ్చుడుకు పక్కనున్న ఒక చిన్న హోటల్లో శిక్షణ ఇచ్చుడుకు ఎంత తేడా ఉంటుంది? పార్క్ హయత్లో శిక్షణ ఇవ్వాలంటే నీకు కనీసమైన ఒక ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండి నువ్వు కనీసం ఒక స్థాయిలో ఉంటే తప్ప పార్క్ హయత్లో నువ్వు అప్రెంటిస్గా పనిచేయలేవు. అప్రెంటిస్లో నేర్చుకోలేవు కూడా. పార్క్ హయత్లో నేర్చుకున్న స్టార్ హోటల్ స్కిల్స్ను బయట ఇంప్లిమెంట్ కూడా చేయలేవు. అందువల్ల ఇలా అప్రెంటిస్షిప్ ఇవ్వాల్సింది మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఇప్పించామనుకోండి, వాళ్ళు వెళ్ళి నీకు ఉదాహరణకు మంచి హోటల్లో శిక్షణ ఇచ్చామనుకోండి కుకింగ్లో, వాళ్ళు వెళ్ళి ఒక క్లౌడ్ కిచెన్ పెట్టుకుంటాడు, లేదంటే ఒక చిన్న హోటల్ పెట్టుకోగలడు. పార్క్ హయత్లో శిక్షణ పోతే ఏం పెట్టుకుంటాడు? అందువల్ల 500 టాప్ కంపెనీస్లో అప్రెంటిస్షిప్ అంటే అది పరిమితమైన సంఖ్యలోనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కొంత నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. అందువల్ల దిగువలో ఉన్నటువంటి సామాన్యుడికి ఉపయోగపడాలంటే ఎంఎస్ఎంఈలో అప్రెంటిస్షిప్ ఉండాలి. బట్ స్టిల్ ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా. సో 1 కోటి మందికి నైపుణ్యాన్ని కల్పించడం అనేది మామూలు విషయం కాదు. కానీ నైపుణ్యము ఈసారి బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్ పైన, అప్రెంటిస్షిప్ పైన మంచి ఫోకస్ ఇచ్చారు. చాలా అప్రిషియేట్ చేయాలి బడ్జెట్ను. కానీ ఆడ ఎంప్లాయ్మెంట్ లేకుండా స్కిల్లింగ్ ఇవ్వడం వల్ల ఒక హాఫ్ బ్యాటిల్ ఇస్ వన్. మీకు సగం వరకే. మీరు అల్టిమేట్గా స్కిల్లింగ్తో పాటు మీరు ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడే అది వర్కౌట్ అవుతుంది. బియ్యం కడిగితే సరిపోదు, ఉడకబెట్టాలి, అప్పుడే అన్నం అవుతుంది. కడగడం అనేది ఆ సగం వరకే. మీకు 2016 నుంచి 2022 మధ్యకాలంలో శిక్షణ పొందిన వారిలో 18%కి ఉద్యోగాలు వచ్చాయి. ఇది కూడా మళ్ళీ ప్రభుత్వ డేటా. 82% మంది నైపుణ్యం పొంది ఖాళీగానే ఉన్నారు బయట. అలాగే అంటే అర్థం ఏంటి? మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్పాండ్ కాకుండా స్కిల్డ్ మ్యాన్ పవర్ ప్రొడ్యూస్ చేస్తే సగం బ్యాటిల్ మాత్రమే విన్ చేశాం. స్టిల్ ఇట్ ఈస్ గుడ్, నేను కాదంటలేను. సో అందువల్ల ఈ ఎంప్లాయ్మెంట్లో ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఎంప్లాయ్మెంట్ ఇంకో మంచి స్కీమ్ కూడా ఇందులో ఉంది. ఏంటంటే ఒక అడిషనల్గా కొత్త వారికి ఉద్యోగం ఇస్తే ఎంప్లాయర్కు 72,000 ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు కొత్తగా ఎవరన్నా ఉద్యోగం పెట్టుకున్నట్టే ఒక 2 ఇయర్స్ పాటు 24 ఇన్స్టాల్మెంట్లో నెలకు 3,000 చొప్పున ప్రతి ఎవ్రీ అడిషనల్ ఎంప్లాయీకి. అంటే మీరు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్లో వాళ్ళ రిజిస్టర్డ్తోనే గవర్నమెంట్ వారికి 3,000 రూపాయలు కడుతుంది. సో ఇది కంపెనీలకు ఒక రకంగా ఇన్సెంటివ్, కలిపిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు దీన్ని. సో అందువల్ల ఎంప్లాయ్మెంట్ లింక్ ఇప్పటిదాకా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, అంటే పిఎల్ఐ స్కీమ్ ఉంది, ఇప్పుడు ఈఎల్ఐ స్కీమ్. ఇది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి తీసుకున్నది. అందుకే వాళ్ళు కట్ కాపీ అని పేస్ట్ అన్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ఉంది ఈఎల్ఐ స్కీమ్ అని. మీకు June 29th డక్కన్ హెరాల్డ్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎకనామిక్ పార్ట్ చిదంబరంతో పాటు కలిసి తయారు చేసిన ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రెస్లో డేటా అనాలిటిక్స్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. ప్రవీణ్ చక్రవర్తి డక్కన్ హెరాల్డ్లో June 29th రోజు రాసినటువంటి వ్యాసంలో ఇదే స్కీమ్ గురించి మెన్షన్ చేశాడు. అలాగే ఇవాళ బడ్జెట్ వచ్చిన రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా రాసినటువంటి వ్యాసంలో, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్, అందులో రాసిన దాంట్లో పిఎల్ఐ టు ఈఎల్ఐ అని కూడా రాశాడు. అందువల్ల ఆ ఐడియా మీకు ఇందులో కనబడుతుంది. ఫైన్. ఇంకోటి యాంజల్ ట్యాక్స్ అని ఉంది. అంటే స్టార్టప్లో ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ వస్తే దానిపైన యాంజల్ ట్యాక్స్ అని ఉంటుంది. సో యాంజల్ ట్యాక్స్ను కూడా రద్దు చేస్తారు. అది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. చాలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో చూడాలి. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న చాలా అంశాలు ఆల్రెడీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పేది అంటే మేము మేనిఫెస్టోలో చెప్పింది వీళ్ళు పైన హెడ్లైన్ చూసి కాపీ చేశారు, దాని ఎసెన్స్లోకి వెళ్ళలేదు అన్నది వాళ్ళ విమర్శ. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతి 10 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ప్రతి కంపెనీలో అప్రెంటిస్షిప్ అని వాళ్ళు ప్రపోజ్ చేశారు. వీళ్ళు 500 టాప్ కంపెనీస్లోనే అన్నారు. అంటే ఇప్పుడు ఓన్లీ 500 టాప్ కంపెనీస్ అంటే 500 టాప్ కంపెనీస్ ఏముంటాయి? నా డౌట్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా రావు అందులో. సో టాప్ 500 కంపెనీస్ అంటే. సో అందువల్ల మీకు ఏదో మీకు హోటల్ మ్యారియట్ వస్తుంది, పార్క్ హైత్ కూడా వస్తుందో అదో తెలియదు. సో అందువల్ల మీకు ఇక చట్నీస్ లేకుంటే ఇంకా వేరే పూర్ణ టిఫిన్స్ ఇవి రావు. సో అందువల్ల మీకు కాంగ్రెస్ మేనిఫెస్టోకు కొంత పేల్ షాడో లాగా ఈ బడ్జెట్లో ఉంది. బట్ స్టిల్
మనకు ఇంట్రెస్టింగ్ హెడ్లైన్, మోడీ బడ్జెట్లో కాంగ్రెస్ సంతకం అనేది ఒక ఇంట్రెస్టింగ్ హెడ్లైన్కి మాత్రం పనికొస్తుంది. సో ఇందులో నేను ఆ ఎంప్లాయీ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అదొక మంచి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే ప్రొడక్షన్ కాదు ఇన్సెంటివ్ ఇవ్వాల్సింది, ఎంప్లాయ్మెంట్కి ఇన్సెంటివ్ ఇవ్వాలి. ప్రొడక్షన్ చేసి ఏం చేస్తావు? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాకపోతే నువ్వు మిషన్తో ప్రొడ్యూస్ చేస్తే ఏం లాభం? ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తున్నావు? ఇన్సెంటివ్ ప్రజల చేతుల్లో ఆదాయాలు పెట్టాలి, ప్రజలకు ఉపాధి కల్పించడానికి ఇన్సెంటివ్ ఇస్తున్నాం. ఇప్పుడు నీకు ఈ బాటిల్ తయారు చేస్తానికి 1,00,000 బాటిల్ తయారు చేస్తే ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తుంది. 1,00,000 బాటిల్ తయారు చేస్తానికి ఒక రకరకాల పద్ధతులు ఉంటాయి. ఆ మనుషులను ఎక్కువ మంది ఎంప్లాయ్ చేసి తయారు చేయొచ్చు, లేదు మొత్తం మిషన్లతోనే తయారు చేయొచ్చు. మీరు ఒక అతను సమోసా కంపెనీ పెడతాడు ఉదాహరణకు. సమోసాలు ఇలా అల్లి అద్భుతంగా, అది మంచి టెక్నిక్. సో దాన్ని ఒక మనుషులను పెట్టి తయారు చేయొచ్చు. ఒక మిషన్ ఉంటుంది, నువ్వు ఆ మిషన్ కొనుక్కొచ్చుకొని మొత్తం ఆ మిషన్ చేస్తే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. మరి ఇన్సెంటివ్ దేనికి ఇచ్చినట్టు? సో నీకు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అయితేనేమో ఆ సమోసాలు తయారు చేసే కంపెనీ 10 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఎందుకంటే ఆ ఇన్సెంటివ్ వల్ల ఓన్లీ ఉత్పత్తి, సమోసాలు ఉత్పత్తి ఎందుకంటే నేను డబ్బులు ఇస్తాను. 1,00,000 సమోసాలు కాదు 2,00,000 సమోసాలు ఉత్పత్తి అయ్యి నేను డబ్బులు ఇస్తాను. అంటే ఎవరికి పోతే లాభం ఏంటి? ఎంప్లాయర్కి పోతే తప్ప ప్రజలకు లాభం లేదు కదా. అందువల్ల ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఇది గుడ్ స్కీమ్, దాంట్లో అనుమానం లేదు. ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ అందులో కూడా ఒక డ్రాబ్యాక్ చెప్తాను. ఎందుకంటే నేను ప్రభుత్వం చేసిందని మెచ్చుకుంటూ కూడా సలహాలు ఎందుకు ఇస్తున్నానంటే కనీసం ఇప్పుడైనా మార్పులు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఎంప్లాయీస్ లింక్డ్ స్కీమ్లో ఒక మొదటి సాలరీ ఇస్తాం. ఏంటంటే ఉదాహరణకు ఉద్యోగికోమో 15,000 ఇస్తామన్నారు, ఎంప్లాయర్కోమో 72,000 ఇస్తామన్నారు. అది కూడా చూడు, ఎంప్లాయర్కో 72,000, ఎంప్లాయీకోమో 15,000. మీరు ఎకనామిక్ సర్వేలో ఏం చెప్తున్నాడు? ఇదే ప్రభుత్వ ఎకనామిక్ సర్వేలో, అయ్యా కార్పొరేట్లారా మీకు ఇన్ని రాయితీలు ఇచ్చాం మేము. ఎందుకంటే సెప్టెంబర్ 2019లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10% తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వం 1,86,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది అకార్డింగ్ టు ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లెక్కల ప్రకారం. అంత రాయితీ మీకు ఇస్తే మీరు ఏం చేశారు? ప్రాఫిట్స్ పెంచుకున్నారు మీరు, కానీ ఉపాధి కల్పించలేదు. ఇది నేను చెప్పేది కాదు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ నాయకత్వంలో రచించబడిన ఎకనామిక్ సర్వేలో చెప్పారు. మరి ఉపాధి అంటే అర్థం ఏంటి? కంపెనీలకు ఇన్సెంటివ్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ పెరగదు. ఇది ప్రభుత్వ అనుభవమే చెప్తోంది. ఇన్వెస్ట్మెంట్ రేషియో పెరగలేదు, మీకు గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ పెరగలేదు. ఇవన్నీ ప్రభుత్వ లెక్కలే. నిర్మలా సీతారామన్ పారిశ్రామికవేత్తల మీటింగ్ పోయి ఒక రకంగా వాళ్ళు చీవట్టు పెట్టింది, మీకు ఇన్ని ఇస్తున్నా నేను, అయినా కూడా మీరు ఉద్యోగాలు కల్పించారు అన్నారు. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తలేరు అంటారు. ప్రొడ్యూస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? ప్రొడ్యూస్ ఎప్పుడు కూడా కొనేవాడు ప్రొడ్యూస్ చేస్తారు, మీకు ఇన్సెంటివ్స్తో ప్రొడ్యూస్ చేయరు. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తాను. ఓ మిర్చి బండి వాడి దగ్గరికి పోయి నీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ PLI స్కీమ్ కింద ఇప్పుడు నువ్వు ఎన్ని మిర్చీలు వేస్తున్నావు రోజు? సార్ నేను ఒక 300 మిర్చీలు వేస్తున్నాను సార్. అయితే నువ్వు ఇంకొక 300 మిర్చీలు అందులో 100 మిర్చీలు నేను డబ్బులు కడతా అని గవర్నమెంట్ అన్నది అనుకో, వేస్తాడా? వేయడు. అప్పుడు ఏమంటాడు అంటే, అయ్యా సార్ ఇప్పుడు నేను 300 వేస్తున్నా, దాదాపు 250 నుంచి 350 మధ్యలో ఒక డిమాండ్ ఉంటుంది. ఒకరోజు మొత్తం అమ్ముతాయి, ఒకరోజు 5-10 మిగులుతాయి, కానీ నువ్వు 600 వేయమంటున్నావు, నువ్వు 100కు డబ్బులు ఇస్తావు, మన మిగతా 200 సంగతి ఏంటి అంటాడు. అంటే అర్థం ఏంటి? అప్పుడు యాపిల్ కంపెనీ లాగా చేయాలి. యాపిల్ కంపెనీ వాడు ఏం చేసిండు? ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మందమే ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నాడు. అంటే అన్ని కాంపోనెంట్స్ని బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తున్నాడు. అసెంబుల్ చేసి గవర్నమెంట్ దగ్గర ఎంత తీసుకుంటున్నాడంటే ఒక 100 రూపాయల యాపిల్ ఫోన్ ప్రొడక్ట్కు 6 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది ఇన్సెంటివ్ అని ఉదాహరణకు. వీళ్ళు ఏం చేస్తున్నాడు? 100 రూపాయల ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతలేదు, పేరుకు 100 రూపాయలు, కానీ అన్ని అసెంబ్లీ పట్టుకొచ్చి 6 రూపాయల ప్రొడక్షన్ వేస్తున్నాడు. 6 రూపాయల ప్రొడక్షన్ ఇక్కడ ఏది గవర్నమెంట్ నుంచి 6 రూపాయలు తీసుకుంటుంది. అంటే ఒక రకంగా యాపిల్ కంపెనీ ఇక్కడ ప్రొడక్షన్ ఖర్చులు మొత్తం ప్రభుత్వ PLI స్కీమ్తో నడుస్తుంది. మీరు ఇది నేను చెప్పేది కాదు, రఘురామ్ రాజన్ లెక్కలు మీరు గూగుల్లో కొట్టండి, ఆయన మొత్తం వివరాలతో సహా చెప్పాడు ఎలా యాపిల్ కంపెనీ చేస్తుంది. అంటే ఉదాహరణకు 300 బజ్జీలు వేసుకున్న వాడికి నువ్వు 600 బజ్జీలే, నేను ఒక 50 బజ్జీలకు డబ్బులు ఇస్తాను గవర్నమెంట్ అంటే, అతను ఏం చేస్తున్నాడు? 350 ప్రొడ్యూస్ చేస్తున్నాడు. 350 ప్రొడ్యూస్ చేస్తే నష్టం ఉన్నది. 300 ఎట్లా చేస్తున్నాయి, 50 గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది దానికి ఇస్తున్నాడు. అమ్మితే ఆయనకు లాభం, అమ్మకపోతే అయిపోయింది. సో అలా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ కాదు, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉండాలి. అందువల్ల ఇది ఒక మంచి ఆలోచన. కానీ
అల్టిమేట్గా అది ఎలా క్షేత్రస్థాయిలో పనిచేస్తే మళ్ళీ ఎంప్లాయర్కి ఇన్సెంటివ్ 72,000 ఎంప్లాయర్కి ఇస్తే ఎంప్లాయీకి 15,000 ఇస్తున్నాడు. ఓకే. సో అందువల్ల ఎంప్లాయ్మెంట్ మీద స్కిల్ డెవలప్మెంట్ పైన జాబ్స్ పైన ఫోకస్ అనేది ఆహ్వానించాలి. వి వెల్కమ్ ఇట్. మోడీ గవర్నమెంట్ ఇప్పటికైనా ఓటుకు స్పందించాడా మోడీ అనే ప్రశ్న నేను అంటే ఓటుకు స్పందించాడు, ఎంతో కొంత స్పందించాడు. అల్టిమేట్గా ఓటు గొప్పతనం ఏంటంటే ఇప్పటిదాకా ఎంప్లాయ్మెంట్ అనే మాట అనని అసలు ఎంప్లాయ్మెంట్ బ్రహ్మాండంగా క్రియేట్ అవుతుందని చెప్పిన నరేంద్ర మోడీని ఎంప్లాయ్మెంట్ వైపు నడిపించింది ఓటరు. సో అందువల్ల ఆ ఓటుకు మాత్రం మోడీ ఎంతో కొంత స్పందించాడు. బట్ స్టిల్ డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్. ఓకే సార్, మరొక కీలకమైన అంశం, ఈరోజు బీహార్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ లేకపోతే అసలు ఎన్డీఏ అక్కడ కేంద్రంలో ఉండే పరిస్థితి కనిపించట్లేదు. చాలా కీలకంగా వీళ్ళిద్దరూ ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఆయనకి ఇచ్చే సపోర్ట్లో. సో ఈ నేపథ్యంలో మరి ఈ రెండు రాష్ట్రాలకి ప్రత్యేకమైన వరాలు ఏవైనా అందేయని భావించవచ్చా? మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? అసలు ఈ రెండు రాష్ట్రాల వరాలు చెప్పే ముందు మీకు అసలు రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి ఫండ్స్ ట్యాక్స్ డివల్యూషన్ కాక ఇతర రకాలుగా మనకు అపార్ట్ ఫ్రమ్ ట్యాక్స్ డివల్యూషన్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే గ్రాంట్స్ లెక్కేస్తే 2022లో 1,40,000 మీకు 72,760 crores రాష్ట్రాలకు అందినాయి. 1,72,760 కోట్లు. 2023లో ఇది 1,42,438 crores తగ్గింది. అంటే ఒక 1,42,000 అనుకోండి. ఆ 438లో కొద్దిగా 439 38 అటు ఇటు ఉంటుంది. ఇక ఈ బడ్జెట్లో 1,32,378 crores. మీకు స్థూలంగా చెప్పాలంటే 1,73,000 crores 2022లో ఉంటే 1,42,000 crores 2023 పడిపోయినాయి. 2024 బడ్జెట్లో 1,32,000 crores పడిపోయింది. ప్రభుత్వం చెప్తున్న 42% జమ్మూ కాశ్మీర్ దిగితే 41% రాష్ట్రాలకు రావడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తోంది? పర్సంటేజ్ పెంచింది నిజమే. 32% నుంచి 42% రాష్ట్రాల వాటా కేంద్ర పన్నుల్లో కేంద్ర వనరుల్లో పన్నుల్లో పెంచిన మాట నిజం. 32 నుంచి 42% పెంచింది. కానీ ఏం చేసింది తెలివిగా? రాష్ట్రాలతో పంచుకోవలసిన పన్నులు పెంచకుండా రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని సెస్సులు పెంచింది. ఇప్పుడు పెట్రోలియం డీజిల్ ఉంది, దానిపైన ఎక్సైజ్ డ్యూటీ పెంచితే ₹1 కేంద్రం పెంచితే 42 రూపాయలు రాష్ట్రాలకు వస్తాయి, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్. అది ఇప్పుడు రాష్ట్రం కాదు, దానికో 1%, మిగతా రాష్ట్రాలకు 41%. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంచకుండా సెస్సులు సర్ఛార్జీలు పెంచుతుంది. సెస్ ₹1 పెంచితే రూపాయి కేంద్రానికి పోతుంది, రాష్ట్రానికి ఒక్క నయా పైసా రాదు. ఓకే. సో అందువల్ల ఈ జిమిక్ వల్ల ఏమవుతుందంటే రాష్ట్రాలకు పేరుకు 42% వాటా ఉన్నా మీరు పన్నులు అలాగే ఈ సెస్సులు కూడా కలుపుకుంటే అది హార్డ్లీ 30% మించి ఉండలేదు. అందువల్ల రాష్ట్రాలకు వాస్తవంగా పెరగలేదు. అందులో సదరన్ స్టేట్స్కి ఇంకా తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే 1971 జనాభా లెక్కలు. ఎందుకంటే మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు నిధులు ఇచ్చేటప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో ఒక కీలకమైన కాంపోనెంట్ పాపులేషన్. మీకు అనేక ఇతర కాంపోనెంట్లు కూడా ఉంటాయి, కానీ ఒక కీలకమైన కాంపోనెంట్ పాపులేషన్. 1971 సెన్సెస్ తీసుకునేవారు. ఎందుకంటే 71 తర్వాత సదరన్ స్టేట్స్ వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలేమో మీకు కుటుంబాలను నియంత్రించింది. కానీ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలేమో నీకు పాపులేషన్ కంట్రోల్ చేయలేదు. అందువల్ల పాపులేషన్ కంట్రోల్ చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదు అని 1971 జనాభా లెక్కల ప్రాతిపదికనే ఇటీవల కాలం వరకు రాష్ట్రాలకు వాటా ఇచ్చారు. ఈ మధ్య ఏం చేశారంటే మోడీ ప్రభుత్వం వచ్చాక 2011 సెన్సెస్ను ప్రాతిపదిక తీసుకుంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? బీజేపీ బలంగా ఉండే నార్త్ ఇండియన్ స్టేట్స్ హిందీ రాష్ట్రాలకేమో ఎక్కువ నిధులు పోతున్నాయి. బీజేపీ బలహీనంగా ఉండే సదరన్ స్టేట్స్కేమో నిధులు తగ్గాయి. ఒక తమిళనాడుకి 20,000 కోట్లు తగ్గాయి, మీకు ఆంధ్రప్రదేశ్ తగ్గాయి, కేరళకు తగ్గాయి, తెలంగాణ తగ్గాయి, కర్ణాటక తగ్గాయి. కర్ణాటక 8,000 కోట్లు తగ్గాయి. మీకు ఎవ్రీ స్టేట్ తగ్గినాయి. సో మీకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు 10,000 కోట్ల పైగానే తగ్గినాయి. అంటే క్లియర్గా రాష్ట్రాలకు వనరులు తగ్గుతున్నాయి. ఇది తగ్గినప్పుడు ఆంధ్రప్రదేశ్ తగ్గితే బీహార్ తగ్గుతాయి కదా. ఇప్పుడు ఈ బడ్జెట్లో బీహార్కు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు.
బీహార్ సంగతి బీహార్ చూసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ సంగతి మనం చూసుకుంటాం. మనది కదా రాష్ట్రం అది. ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు? అమరావతికి 15,000 కోట్లు అన్నారు. ఇప్పటి వరకు క్లారిటీ లేదు, అది గ్రాంటా, అది బడ్జెట్లో ఇచ్చారా? అందులో యూజ్ చేసిన వర్డింగ్ ఏంటంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఫెసిలిటేట్ ₹15,000 crores త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అండ్ ది గవర్నమెంట్ విల్ అరేంజ్ అన్న పదం వాడారు. భవిష్యత్తులో కూడా మేము అరేంజ్ చేస్తామన్నారు. వాడిన పదాలు ఏంటి? ఫెసిలిటేట్, అరేంజ్. మీరు నా దగ్గర ₹1,00,000 కావాలి సార్ అని అడుగుతారు. నేను ₹1,00,000 ఇవ్వడం వేరు, నేను అరేంజ్ చేయడం వేరు. ఓకే, మీరు నాకు ₹1,00,000 ఇస్తే ₹1,00,000 నేను ఇవ్వడం వేరు, ఫెసిలిటేట్ చేయడం వేరు. మీకు బ్యాంకుల ద్వారా నేను ఫెసిలిటేట్ చేస్తే ఏంటి? ఓ ఎస్బీఐ మేనేజర్కి తెలిసిన అతను ఫోన్ చేసి, మా వర్మ గారు అండి బాగా తెలిసినాడు, సీనియర్ జర్నలిస్టు, ఆయనకు లోన్ ఇయ్యండి సార్, ఆయన మంచోడు, మళ్ళీ రీపే చేస్తారని చెప్తా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఇవ్వడం లేదు డబ్బులు. అవును. సో దానికి కూడా దండం కాదని అంటలేను, కానీ రియాలిటీలు నేను ఇవ్వడం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, అయ్యా మీరు ఇస్తున్నారా, ఇప్పిస్తున్నారా? ఇప్పించడం మంచిదే, దాని వడ్డీ మీరు కడతారా? దాని అసలు మీరు చెల్లిస్తారా? కానీ మీరు వరల్డ్ బ్యాంక్ నుంచో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచో, బ్రిక్స్ బ్యాంక్ నుంచో, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంక్ నుంచో మీరు ఇప్పించారు. కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కట్టుకోవాలనుకోండి, మీరు ఇప్పించినట్టు ఏమున్నది? మా చంద్రబాబు నాయుడు పోతే ఇవ్వరా? మా చంద్రబాబు నాయుడుకు మామూలు పాపులారిటీ ఉందా భారతదేశంలో? సో ఆయన బిల్ క్లింటన్, బిల్ గేట్స్నే పట్టుకొచ్చిన తను. వరల్డ్ బ్యాంక్ పోతే మా వరల్డ్ బ్యాంక్ ఎకానమిస్టులు బయటకు వచ్చి నాయుడు గారు కమాన్ రండి అని అంటారు. అంత రెస్పెక్ట్ ఉన్న తను. మీరు వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్లకు ఏ ముఖ్యమంత్రి కాదు, కేంద్ర మంత్రులు కూడా వాడు పట్టించుకోడు. కానీ చంద్రబాబు నాయుడుకి పోతే గ్యారెంటీగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా అపాయింట్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ చంద్రబాబు నాయుడు గురించి చాలా గొప్పగా చెప్పింది అప్పుడే ఉమ్మడి రాష్ట్రంలోనే. హియర్ ఈజ్ ఎ పొలిటీషియన్ హూ ఇస్ రెడీ టు టేక్ పొలిటికల్ రిస్క్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్లు చెప్పారు. అంటే రాజకీయ రిస్కులను కూడా ఎదుర్కొని ఆర్థిక మార్పు సంస్కరణలకు అమలు చేసేటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని చంద్రబాబు నాయుడు ఒక విజనరీగా వరల్డ్ బ్యాంక్ పొగిడింది. అందువల్ల వరల్డ్ బ్యాంక్ నుంచి మోడీ ఇప్పించేది, నిర్మలా సీతారామన్ ఇప్పించిందండి. చంద్రబాబు నాయుడు ఈజ్ 100 times మోర్ పాపులర్ దెన్ నిర్మలా సీతారామన్ ఇన్ వరల్డ్ బ్యాంక్. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకి ఇవ్వరా? మీరు ఇప్పించేది ఏంటి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వరా? సో అందువల్ల ఇప్పుడు కేంద్రం క్లారిఫై చేయాల్సింది, ఎందుకు బడ్జెట్ ద్వారా మీరు ఎందుకు ఇవ్వరు ఈ 15,000 కోట్లు? ఎందుకంటే ఇప్పుడు ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2,11,000 కోట్ల డివిడెండ్ కేంద్రానికి ఇచ్చింది. ఇంటర్నిమ్ బడ్జెట్లో 1,00,000 కోట్లు ఇస్తారని చెప్తే ఇంకా ఎక్స్ట్రా 1,00,000 కోట్లు వచ్చింది. మరి ఎక్స్ట్రా 1,00,000 కోట్లు వచ్చినప్పుడు అమరావతికి 15,000 కోట్లు ఇవ్వచ్చు కదా బడ్జెట్ నుంచి. కానీ బడ్జెట్ నుంచి ఏమో మీరు ఇవ్వరు, ఇప్పిస్తామంటున్నారు. ఇప్పించిన ఆ డబ్బులు ఎవరు కడతారని నాకు తెలియదు. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడతారంటే సంతోషం, కానీ అది ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేదు. ఉండి నా నమ్మకం ఏంటంటే ఒకవేళ కట్టేటట్టుంటే డెఫినెట్గా స్పీచ్లో పెట్టేవారు కదా. ఎందుకంటే ఇదంతా పెట్టిన వాళ్ళు అది పెట్టరా? కానీ పెట్టలేదు. అందువల్ల మొదలు క్లారిఫై కావాల్సింది, మీరు మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా అమరావతికి ఇప్పిస్తానన్న 15,000 కోట్ల వడ్డీ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాలా, కేంద్రం చెల్లిస్తుందా? ఎందుకు కేంద్రం చెల్లించాలంటున్నాను? రాజధాని కట్టడం కేంద్రం బాధ్యత కనుక. ఏం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడిగారు రాష్ట్రాన్ని విభజించమని? ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మాండంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు కదా, సీమాంధ్ర ప్రజలు. అడిగింది తెలంగాణ ప్రజలు కదా. మీరు ఆ సీమాంధ్ర ప్రజలు అడగకపోయినా మీరు రాష్ట్రాన్ని విడగొట్టారు, రాజధాని లేకుండా చేశారు, హైదరాబాదు లేకుండా చేశారు. మరి ఇవాళ రాజధాని కట్టే బాధ్యత ఎవరిది? ఆ రోజు కర్నూలు నుంచి హైదరాబాద్ పట్టుకొచ్చింది, ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతి తీసుకుపోయినారు. అప్పుడు నష్టపోయింది, ఇప్పుడు నష్టపోయారు కదా సీమాంధ్ర ప్రజలు. 2 సార్లు బహుశా రాజధాని కోల్పోయిన ప్రాంతం ఏది ఉండదు దేశంలో. ఒక్కసారి కోల్పోయిన ప్రాంతం ఉండదు, 2 సార్లు కాదు. మరి 2 సార్లు రాజధాని కోల్పోయిన ప్రాంతానికి రాజధాని నిర్మాణం మీ బాధ్యత కదా అది. ఇంకోటి ఏంటంటే బీజేపీ మేనిఫెస్టోలోనే 2014లో చెప్పారు 100 న్యూ సిటీస్, 100 కొత్త నగరాలు కడతాం. మీరు గూగుల్లో కొట్టండి, బీజేపీ ప్రామిసెస్ 100 న్యూ సిటీస్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టో అని కొట్టండి, మీకు వస్తుంది. నేను చెప్పడం లేదు. ఈ బడ్జెట్లో కూడా చెప్పారు అర్బన్ గ్రోత్, పెద్ద మహానగరాలను నిర్మిస్తామని. మీరు అర్బన్ మహానగరాలు నిర్మించడం బీజేపీ ప్రభుత్వ విధానం. మేమేం అడుగుతున్నాం? అయ్యా ఆంధ్రప్రదేశ్కు రాజధాని మహానగరం కట్టమంటున్నాం. అది మీ ప్రామిసే కదా. నరేంద్ర మోడీ గారు వచ్చారు కదా, నరేంద్ర మోడీ గారు మట్టి నీళ్ళు పట్టుకొని వెళ్ళిపోయింది. ఈయన ఏం చెప్పింది కాదు, 2019లో చంద్రబాబు నాయుడు చెప్పింది.
నేను చెప్పేది కాదు. మళ్ళీ మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి, చంద్రబాబు నాయుడు ఆన్ మోడీ ఆన్ అమరావతిని కొట్టుని వస్తుంది. నేను చెప్పడు కాదు, మట్టి నీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చిపోయానని చెప్పి మా ముఖాన కొట్టిపోయానని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అన్న మాటలే కదా. నేను ఆ మాటలు రిపీట్ చేస్తున్నా, 5 ఏళ్ల కింద ఆయన మాటలే కదా. సో అందువల్ల మీరు అమరావతికి ఎత్తిలేదు. ఇక పోలవరం పూర్తి చేస్తాం, అది మీరు పూర్తి చేయాల్సింది మీరే కదా, మళ్ళీ చెప్పడం ఏంటి? ఇప్పుడు నాగేశ్వర్ యాంకరింగ్ చేస్తాను అంటే వర్మకి ఏదో సహాయం చేసినట్టు, నాగేశ్వర్ విశ్లేషిస్తా అంటే రోజు నేను చేసే పని కదా, మళ్ళీ కొత్తగా చేసేది ఏంటి? నా పనే అది కదా, రోజు చేసేది నేను చేస్తాను. నేను రేపు అన్నాను అనుకో, వర్మ గారు రేపు మీరు యాంకరింగ్ కూడా అవసరం లేదు, నేనే మాట్లాడతాను, మీరు రెస్ట్ తీసుకోండి అన్న అనుకో, మీరు కొంచెం ఆనందపడతారు, రోజు నాకు సెలవు వస్తుందని. కానీ వర్మ గారు రేపు మీరు రండి నేను మాట్లాడతాను అనుకో, సార్ మీరు రోజు చేసేది అదే పని కదా, మీరు ఏదే పని అది కదా. పోలవరం ఎవరి పని అండి? పోలవరం రాష్ట్రం పనా? అది ఎలాగో కేంద్రం పని, అది మళ్ళీ చేస్తారని చెప్పిండు. సో ఇట్ ఇస్ నథింగ్ బట్ రేటరేషన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే పునరుద్ఘాటన, అంతే కదా. ఇంకా పోలవరం 5 ఏళ్ళుగా పూర్తి కాకుండా ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు 72% పూర్తి చేసి వెళ్ళిపోయారు. మరి మిగతా 25% లాస్ట్ 5 ఇయర్స్లో కంప్లీట్ కావాలి. జగన్మోహన్ రెడ్డి చేయడం లేదు. ప్రాజెక్టు కేంద్రాన్ని మీరు ఎందుకు ఊరుకున్నారు? ఆయన దగ్గరికి లాగేసుకుంటే అయిపోగా, ఏమయ్యా నువ్వు చేయడం లేదు, మేము చేస్తాం, నువ్వు ఆ డయాఫ్రమ్ వాలో అది ఇది కాఫా డ్యాము నీకు అందరూ కూడా ఉన్నది, నువ్వు వదిలేసేయి, మీ అంబటి రాంబాబుకి అర్థమైతలేదు, మేము చూసుకుంటాం, మా నితిన్ గడ్కరీ ఉన్నాడని చెప్పి తీసేసుకోవాలి కదా మోడీ. ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ వీఆర్ కమిటెడ్ టు ద కంప్లీషన్ ఆఫ్ పోలవరం. అరే దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. విభజన చట్టంలో జాతీయ హోదాని పెట్టారు కదా. ఇంకేం చెప్పారు? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇది ఆల్రెడీ చట్టంలో ఉంది. అవును, మీరు కొత్తగా చేసేది ఉన్నది సార్. ఈ 10 ఏళ్లలో ఎందుకు చేయలేదో చెప్పాలి తప్ప 10 ఏళ్ల తర్వాత ఇస్తానంటే ఎట్లా? ఇప్పుడు 5 ఏళ్ల వయసు 4 ఏళ్ల వయసులో పిల్లవాడికి అక్షరాభ్యాసం చేయిస్తానంటే అర్థం ఉన్నది. 14 ఏళ్ల వయసులో నీకు అక్షరాభ్యాసం చేయిస్తాను బాసర సరస్వతీదేవి సాక్షిగా అంటే సరస్వతీదేవి కూడా క్షమించదు. అయ్యా ఇప్పుడు కాదు కానీ 4 ఏళ్ళప్పుడు చేయించాలి కదా అక్షరాభ్యాసం, 14 ఏళ్ళప్పుడు చేయిస్తే ఎట్లా అంటది? మీరు ఎప్పుడు చేయాలన్న పనిది 2014లో చెప్పాల్సిన మాట. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యాక్ట్, మీరు చేయాల్సిందే కదా. అలాగే ఆ వెనుకబడిన ప్రాంతాలకు అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర 7 జిల్లాలు, ఇప్పుడు 8వ జిల్లా ప్రకాశం ఆడైంది. విభజన చట్టంలో 7 జిల్లాలు ఉన్నాయి ఆల్రెడీ. అవును, ఎంత ఇచ్చారు దానికి? గతంలో 50 కోట్లు ఇచ్చారు. దేనికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. మీరు కావాలంటే మీరు గుర్తు తెచ్చుకోండి, 7 డిస్ట్రిక్ట్ 7 జిల్లాలకు కలిపి 350 కోట్లు ఇచ్చారు. అవును, ఓన్లీ 50 crores పర్ డిస్ట్రిక్ట్. దేని కొరకు ఇచ్చారు? ఫర్ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్లు, రైల్వే లైన్లు, విమానాశ్రయాలు, రేవులు, గ్యాస్ పైప్ లైన్లు, టెలికమ్యూనికేషన్ పైప్ లైన్లు, ఇదే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే. మరి ఈ 50 కోట్లతో ఇవన్నీ అయితే 50 కోట్లతో ఏమవుతుంది? అరే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇచ్చింది అది కదా. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ఫైనాన్స్ మీద బడ్జెట్ ఫీజులో ఏమైనా చెప్పారా ఎంత డబ్బులు ఇస్తామని? ఎక్కడా డబ్బులు లేవు, ఎక్కడా డబ్బులు లేవు. మీకు భోజనం తినిపిస్తాను అంటే భోజనం పక్కన బండి దగ్గర తినిపించచ్చు, మంచి మంచి హోటల్కి తీసుకెళ్ళి తినిపించచ్చు కదా. మీరు భోజనం తినిపిస్తామన్నాను కదా అంటాడు అంతే. రేపు నేను ఏమన్నా భోజనం తినిపిస్తాను, మీరు అన్నారు అనుకోండి లంచ్ టైంకి నచ్చాను కదా నాగేశ్వర గారు, మనం మీకు లంచ్కి తినిపిస్తాను అనుకోండి, మీరు పక్కన మంచి హోటల్ పట్టుకొస్తే 400 రూపాయలు ప్యూర్ వెజ్ భోజనం నాన్ ఈస్ట్లో, మరి అక్కడ తినిపిస్తే ఆనందం ఉండదు తప్ప 40 రూపాయల భోజనం పెట్టిస్తే నాకేం ఆనందం అండి? రోడ్డు పక్కన బండిలో అన్నము ఇంత కూర పెట్టి అమ్ముతా అంటారు, అది పడకపోతే 40 రూపీస్ ప్లేట్లు వేస్తారు, ఇంత రైస్ కర్రీ. మీరు నాకు అది తినిపిస్తారా 400 రూపాయలు తినిపిస్తారా తెలియదు కదా. 500 స్పీచ్లు అయితే లేదు. అది ఏమన్నాడు? మీకు వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తాను అన్నాడు. సో అల్టిమేట్గా మనం ఫండ్స్ వచ్చినాక చూడాలి ఎన్ని ఇస్తున్నారని. నిజంగానే ఇస్తే సంతోషం, మేమేం వీఆర్ హ్యాపీ. ఇవ్వకూడదు, నేనేమి నెగటివ్గా చెప్పడం లేదు. కానీ మా గత అనుభవం ఇలా ఉంది కనుక గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అంటున్నా. మీరు ఒకసారి నన్ను 400 రూపాయల భోజనం తినిపిస్తే నేను నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎందుకు అనుమానిస్తాను? కానీ మీరు లాస్ట్ టైం 2 సార్లు 3 సార్లు నాకు 40 రూపాయలు తినిపించారు. ఇప్పుడు కూడా మళ్ళీ 40 రూపాయలు తినిపించడానికి రమ్మంటున్నారని నా భయం. మీరు ఒకసారి 400 రూపాయలు తినిపించారు, నేను పొరపాటు కూడా అడగా తండ్రి భోజనానికి అంటే మీరు ఎక్కడికి రమ్మంటే ఎప్పుడంటే అప్పుడు వస్తా. అందుకని మీరు అంతా నాకు 40 రూపాయలు తినిపించి ఇవాళ నేను తినిపిస్తాను నేను వస్తాను మేంబడి. ఇప్పుడు అదే ఇదివరకు మీరు 50 కోట్లు ఇచ్చారు జిల్లాకు, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో మళ్ళీసారి చెప్పారు వెనకబడిన ప్రాంతాల మౌలిక వసతులకు.
అది కూడా విభజన చట్టమే. మరి ఇది తప్ప మీకు ఇంకెక్కడుంది? విభజన చట్టంలో లేనిది 10 ఏళ్లలో చేయాల్సింది కాక ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారో నాకు చెప్పండి. ఏం విజయవాడ విశాఖపట్నం మెట్రోకి నిధులు ఇస్తామన్నారా? విశాఖపట్నాన్ని గుజరాత్ గిఫ్ట్ సిటీ లాగా ఫిన్టెక్ వ్యాలీగా చంద్రబాబు నాయుడు విజన్, విశాఖను ఒక ఫైనాన్షియల్ టెక్నాలజీ హబ్గా డెవలప్ చేయాలి. మీరు గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి ఇచ్చారు కదా రాయితీలు, అలాంటి ఇస్తామని చెప్పారా? ఒక్క వేదాంత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మహారాష్ట్ర నుంచి గుజరాత్కు తరలిస్తే ఆ ఒక్క కంపెనీ 1,50,000 కోట్ల పెట్టుబడి 33,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. అంటే మహారాష్ట్రలో కూడా డబుల్ ఇంజన్ సర్కారే. మహారాష్ట్రలో పెడతానన్నంత కాలం రాయితీ ప్రకటించలే. ఇక వాళ్ళ ఓపిక నశించి గుజరాత్కు మారుతాం అనుడితోనే ఇచ్చారు. అయ్యా అలాంటిది ఒకటి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి. మా లోకేష్ చెప్పాడు కదా, మా మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, తిరుపతి ఆ ప్రాంతంలో మేము ఎలక్ట్రానిక్స్ హబ్ పెడతాం, సెమీ కండక్టర్స్ డెవలప్ చేస్తాం, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇవాళ మీరు హై వాల్యూ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్కిల్ను పెంచుతుంది, ఎకానమీని పెంచుతుంది కదా. మరి మీరు అలాంటిది ఎందుకు ఇవ్వరు? ఒక్క ప్రాజెక్టు అది ఇవ్వండి. మీరు 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 ఏది ఇస్తారనేది పాయింట్ కదా. సో అందువల్ల ఫిన్టెక్ వాళ్ళకి ఇవ్వండి. మీరు ఇంకో విచిత్రం చెప్తాను, ఒరిస్సాలో అందమైన బీచ్లు ఉన్నాయి, దాన్ని టూరిజానికి డెవలప్ చేస్తాను అని నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చెప్పారు. మా ఆంధ్రప్రదేశ్లో బీచ్లు లేవా? ఒక్కసారి బీవ్లీ బీచ్కి వెళ్ళండి, ఒక్కసారి మా ఆర్కే బీచ్కి వెళ్ళండి. మా 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 ఆర్కే బీచ్, బీవ్లీ బీచ్ మీకు ఎందుకు కనబడతలేదు? మా ఆంధ్రప్రదేశ్కున్న 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో బీచ్లు లేవా? ఏం ఒరిస్సాలో బీచ్లు ఉన్నాయా? మరి ఆంధ్రప్రదేశ్లో బీచ్లను టూరిజం డెవలప్ చేస్తామని ఎందుకు చెప్పలేదు? క్రూయిజ్ టూరిజానికి ఇన్సెంటివ్స్ ఈ బడ్జెట్లో ప్రకటించారు. మరి మా ఆంధ్రప్రదేశ్కు ఐ థింక్ సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ అనుక, ఇఫ్ ఐఎమ్ రాంగ్, రైట్, బట్ ఏదైనా 974 కిలోమీటర్ కోస్టల్ లైన్ ఉంది. ఇంత పెద్ద కోస్టల్ లైన్లో క్రూయిజ్ టూరిజం డెవలప్ చేయరాదా? ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయరు మీరు? దీనికి ఆన్సర్ చెప్పండి. పిలిగ్రిమ్ మీకు ఇప్పుడు బీహార్కి ఇచ్చింది చెప్తాను నేను. బీహార్కు మీకు విష్ణుపత్ అని కాశీ విశ్వనాథ్ కారిడార్ లాగా విష్ణుపత్ను గయాలో డెవలప్ చేస్తామన్నారు. బోధ్ గయాలో మహాబోధి కారిడార్ డెవలప్ చేస్తామన్నారు. నలందాను టూరిజం హబ్గా డెవలప్ చేస్తామన్నారు. రాజ్గిర్ ఇది పాత సామ్రాజ్యాల పూర్వకాలపు బింబిసారుడుతో అసోసియేట్ ఉన్న ప్రాంతం, ఇది రాజ్గిర్ను డెవలప్ చేస్తామన్నారు. అయ్యా ఇంత పిలిగ్రిమ్ టూరిజం డెవలప్ మా తిరుపతిని చేయరా? మా తిరుపతి అందుకు నోచుకోదా? మీరు అయోధ్యలో అద్భుతంగా డెవలప్ చేశారు. అయోధ్యలో కొన్ని వేల కోట్లు మామూలు కాదు. మళ్ళీ వారణాసిలో చేశారు. ఇప్పుడు మీరు రాజగిరిలో చేస్తామంటున్నారు, గయలో చేస్తామంటున్నారు, బోధ్ గయలో చేస్తామంటున్నారు. మరి మా తిరుపతిని ఎందుకు చేయాలని అడుగుతున్నాం. నేను భద్రాచలం కూడా అడుగుతున్నా, కానీ భద్రాచలం ఎలాగో చేయరు. ఎందుకంటే ఇక్కడ మీకు మీరు తెలంగాణ అసలు బడ్జెట్లో ఎక్కడ పేరే లేదు. మరి భద్రాచలం ఎందుకు చేయరు? తిరుపతి ఎందుకు చేయరయ్యా? తిరుపతి ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం కదా. ఏడుకొండల వాడు దండం పెడితే ఏదైనా జరుగుతుంది కదా. మీరు వెంకన్న సాక్షిగానే కదా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వండి. మరి ఎందుకు తిరుపతికి ఒక కారిడార్ ఇవ్వరు? నేనేమడుతున్నాను, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిలికి మా అంతర్వేదికి ఎందుకు ఇవ్వరు? సత్యనారాయణ అంతర్వేది గొప్ప క్షేత్రం కాదా? మీరు మా రామతీర్థానికి ఎందుకు ఇయ్యరు? మీరు వీటికి ఎందుకు ఇయ్యరని అడుగుతున్నాం మేము. మా ద్రాక్షారామానికి ఎందుకు ఇవ్వరు? అసలు మా అమరావతి గొప్ప టూరిస్ట్ ప్లేస్ కదా. మీకు బౌద్ధ మతానికి హిందూ మతాన్ని రెండింటికి పేరు కాంచింది. కాలచక్ర మహాసభలు జరిగిన పుణ్యక్షేత్రం అమరావతి, గుంటూరు దగ్గర అమరావతి. మరి దానికి ఎందుకు ఇవ్వరు? మా సింహాచలానికి ఎందుకు ఇవ్వరు? మీరు బీహార్కు దేవాలయాలకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ దేవాలయాలకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం. మీరు గతంలో ఎన్నికలు ఉన్నప్పుడు బెంగళూరు మెట్రోకు మీకు కొచ్చిన్ మెట్రోకి ఇచ్చారు. మరి మా విజయవాడ మెట్రోకు వైజాగ్ మెట్రోకి ఎందుకు ఇవ్వరని అడుగుతున్నామండి. మీరు అమరావతి రింగ్ రోడ్డుకు భూసేకరణ కూడా కేంద్రమే భరిస్తుంది అని చెప్పారు అని పత్రికల్లో చదివాను. మన ప్రోగ్రాంలోనే పట్టాభితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు. కానీ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేదు, మరి బడ్జెట్ డాక్యుమెంట్లు ఉందో తెలియదు. సో ఇవన్నిటికీ నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ వరకే మనకు అందుబాటులో ఉంది. స్టిల్ డాక్యుమెంట్స్ అన్నీ లోపల ఎక్కడన్నా దాక్కొని ఉంటే నాకు చాలా సంతోషం. కానీ ఇవాళ నేను ఈ ఫ్రేమ్వర్క్ చెప్తున్నాను. ఈ వారం రోజులు 10 రోజులు పేపర్లో రావా? ఇవన్నీ మరి ఇస్తే సంతోషం. నేను దండం పెడతాను, అమ్మ సంతోషం, మా సింహాచలానికి ఇచ్చారు, మా తిరుపతికి ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేకపోవచ్చు, కానీ మా తిరుపతికి ఇచ్చారు.
ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేకపోవచ్చు. మా లోకేష్ అడిగినట్లు ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ హబ్ ఇచ్చారు, ఫ్యాబ్ సిటీ ఇచ్చారు, సంతోషం. విల్ బి గ్రాటిట్యూడ్. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేదని అంటున్నా నేను. అంత తప్ప ఇవ్వలేదు ఇస్తున్నారన్న పదం కూడా చెప్తలేదు. సార్, ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే అంశం అన్నది చాలా కీలకం. ఈరోజు దేశంలోని 130 కోట్ల పైబడిన భారతదేశంలో అన్ని ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి కూడా సాధ్యం కాదు. స్కిల్ డెవలప్మెంట్ అనే అంశం మీద ప్రధానంగా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆ విధంగా ఏమైనా ఇందులో కనిపిస్తున్నదా ఈ గ్రూప్లో? అంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా ప్రియారిటీ ఇచ్చారు, అందులో అనుమానం లేదు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అందులో కీలకమైనది 1 కోటి మందికి మీకు అప్రెంటిస్షిప్ ఇప్పిస్తామని. దాంట్లో ఉన్న వివరాలు దయ్యాలు వివరాల్లో ఉంటాయని సామెత. డెవిల్ లైఫ్ ఇన్ ద డీటెయిల్. నేను ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను కదా, మీరు 1 కోటి మంది 500 కంపెనీలు టాప్ కంపెనీస్లో ఇస్తామన్నారు. అంటే ఒక్కొక్క కంపెనీ ఏడాదికి 4,000 మందికి ఇవ్వాలి. అంటే ఈ 4,000 మందిని ఇంటర్న్స్ని యాక్సెప్ట్ చేస్తుందా? బట్ ద స్కీమ్ ఇస్ ఎ గుడ్ స్కీమ్. సాధ్యమా అనేది అదే ఆ సాధ్యమా అనేది క్వశ్చన్. ఎందుకంటే టాప్ కంపెనీస్లో ఉండేటువంటి అవకాశాలు ఎంత? బట్ ఇట్ ఇస్ గుడ్ స్కీమ్. బట్ ఎందుకు మనం ప్రారంభానికి ముందే ఎందుకు విమర్శించాలి? ఇట్స్ ఎ గ్రేట్ స్కీమ్. రైట్ టు అప్రెంటిస్షిప్ షుడ్ బి ద ఫండమెంటల్ రైట్. నేను శాసన మండలిలో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద డిమాండ్స్ నాది రైట్ టు అప్రెంటిస్షిప్ యాక్ట్ తీసుకురావాలి అని. ఎందుకంటే నేను చూశాను. ఇప్పుడు ఒక 70 ఇంజనీరింగ్ కాలేజ్ తిరిగాను నేను నా ఉపన్యాసాలు ఇవ్వడానికి. ఎక్కడికి పోయిన పాపం పిల్లలు బాధేసేది. అక్కడ కాలేజీలో సరైన ట్రైనింగ్ ఉండదు, వారికి ఎక్స్పోజర్ ఉండదు, టెక్నాలజీ ఉండదు, చెప్పేవాడు ఉండడు. చాలా బాధేసి నేను శాసన మండలి ప్రభుత్వాన్ని అడిగాను, మీరు రైట్ టు అప్రెంటిస్షిప్ పెట్టండి. ఎందుకంటే లెట్ దెమ్ హ్యావ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. నేను మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వరల్డ్స్ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది టెక్నికల్ స్కూల్. అక్కడికి వెళ్తే నాకు ఆశ్చర్యం వేసింది. సో స్టూడెంట్స్ ల్యాబ్ అని తీసుకెళ్ళారు. అక్కడ మినీ రోబోట్స్ తయారు చేస్తున్నారు స్టూడెంట్స్. మినీ రోబోట్స్. మన దగ్గర ఏమో కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్ యాక్సెస్ ఉండదు, ఒక కంప్యూటర్ యాక్సెస్ మనకు ఉండదు. అక్కడేమో మినీ రోబోట్స్ తయారు చేస్తున్నారు. మన ప్రాజెక్ట్ రిపోర్ట్ అమీర్పేటలో జిరాక్స్ సెంటర్లలో తయారవుతాయి. మరి ఎలా మన పిల్లలు డెవలప్ అవుతారు? నైపుణ్యం. అందువల్ల నేను నా అనుభవం చెప్తాను. మాకు జర్నలిజంలో కూడా ఇలా ఇంటర్న్షిప్ ఉండే. 6 వీక్ ఇంటర్న్షిప్ నాకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇచ్చారు. నేను ఫస్ట్ డే వెళ్తే GS భార్గవ ఎడిటర్ ఉండే. ఆయన దగ్గరికి వెళ్ళుడుతోనే ఆయన మాట అన్నాడు, యువర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఉషా వాసులు రెడ్డి హాస్ సెంట్ యూ. విత్ రెస్పెక్ట్ అన్నారు. ఆమె మీద గౌరవంతో నేను ఒప్పుకున్నాను. కానీ మా దగ్గర టైం ఉండదు, నేర్పడానికి మనుషులు ఉండరు. నీకు సమయం కేటాయించి మాకు 10 మంది అవసరం ఉంటే 8 మంది స్టాఫ్ ఉంటారు. నీకెక్కడ నేర్పుతాం మేము? నీవు లెటర్ జాయిన్ అయినావు కదా, 6 వారాల తర్వాత వచ్చేస్తే సర్టిఫికేట్ పట్టుకుపో అన్నాడు. ఇది గ్రేట్ ఎడిటర్, మంచి ఎడిటర్. అంటే నేను అట్లా కాదు సార్, నేను నేర్చుకోవడానికి వచ్చానని. నేర్చుకోవడానికి వచ్చాను అంటే మరి నీ ఇష్టం చూడు అన్నాడు. ఇక్కడైతే రష్ ఉంటుంది. నా బాధలు నేను పడ్డాను. ఉదయం 8 గంటలకు వచ్చేవాడిని. అప్పటి రోజుల్లో కంప్యూటర్ లేవు, పేపర్ మీద మీకు ఎడిట్ చేసేవాళ్ళు. అవన్నీ ఎడిట్ చేసినాక అవి కంపోజ్ అయిపోయినాక డస్ట్బిన్లు వేసేవారు. స్వీపర్లు రాకముందు నేను పోయేవాడిని. ఎందుకంటే ఆ స్వీపర్లు వస్తే అవి తీసేస్తారని. పొద్దున్న 7 గంటలకు స్వీపర్లు రాకముందు పోయేవాడిని. వెళ్ళి ఆ డస్ట్బిన్లో ఉన్న పేపర్లన్నీ నేను తీసుకొని మడత పెట్టుకుంటాను. అందులో అన్నీ ఎడిట్ అయి ఉంటాయి అన్నట్టు. ఒక వర్డ్ స్పెల్లింగ్ తప్పు ఉంటే స్పెల్లింగ్. అప్పటికి కంప్యూటర్ లేవు కదా. సో ఆ పెన్తోని మార్కులు, క్యాపిటల్ లెటర్ కదా క్యాపిటల్ లెటరు, కరెక్షన్స్, ఒక పేరు అవసరం లేకపోతే తీసి పడేయడం, ఓ సెంటెన్స్ ఇటు నుంచి లింక్, అవన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకుపోయి 8 నుంచి 1 గంట వరకు న్యూస్ పేపర్ ఆఫీస్లో 2 తర్వాతనే జనం ఉంటారు. అవన్నీ చూసి నేర్చుకునేవాడిని. అవన్నీ నా ఇంట్రెస్ట్ను చూసి మురిసిపోయి వాళ్ళందరూ నాకు నేర్పారు. సో ఇప్పటికి నాకు గుర్తు, ఆ GS భార్గవ అయిపోయినాక 6 వీక్ ఇంటర్న్షిప్ అయినాక ఇమీడియట్గా నువ్వు జాబ్లో చేరు, జాబ్ ఇస్తామన్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో అప్పుడే నా ఆర్టికల్ పబ్లిష్ చేశాను. అంటే ఇంటర్న్షిప్ ఎందుకు నా అనుభవం చెప్తున్నాడు, అలా ఉంటుంది. నేర్చుకోగలిగే వాడికి డెఫినెట్గా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ట్రైన్ ఇవ్వాలి. నేను ఆ రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ట్రైన్ కావడము, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం. సో ఐ లవ్ ద ట్రైనింగ్. అందువల్ల నేను నా వ్యక్తిగత అనుభవం కూడా ఎందుకు చెప్పానంటే, ఆ శిక్షణ ఉంటుంది. అప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేశారు కొత్తగా. ఇంట్రొడ్యూస్ చేస్తే నన్ను ఆర్టికల్ రాయమని పంపించారు. నేను ఇండియన్ నేనేమో ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్ చదువుకున్నాన్ని.
అసలు అమ్మాయిల దగ్గర పోయి సెక్స్ ఎడ్యుకేషన్ రోజరీ కాన్వెంట్కి పంపించారు. అమ్మాయిల కాలేజీకి వెళ్ళి సెక్స్ ఎడ్యుకేషన్ మీద క్వశ్చన్ అడుగుడా అని నేను మొహమాట పడతా అంటే ప్రాబ్లం గో అన్నారు. నాకు ఇప్పటికి గుర్తు ఆ సబ్ ఎడిటర్ ఎక్కడ ఉన్నావు కానీ తలిత మ్యాథ్యూ అని అదొక గుడ్ సబ్ ఎడిటర్. ఆమె నన్ను పంపింది. ఆడ నాకు ఆ అమ్మాయి పేరు ఇప్పటికీ గుర్తు, సంయుక్త రే అని. అంటే ఇది ఎప్పుడు 1983 నేను చెప్పింది, 84 అంటే 40 ఏళ్ళ కింద. బహుశా అమ్మాయికి ఇప్పుడు 55 ఏళ్ళు ఉండొచ్చు, 53 ఏళ్ళు ఉండొచ్చు. ఆ అమ్మాయి క్లాస్లో బ్రిలియంట్, నెంబర్ 1. హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ అడిగితే ఇంకో ఈ అమ్మాయికి అడగండి అన్నాడు. నేను అడిగాను, నాకు అడగడం కూడా తప్పు అడిగాను. డోంట్ యూ థింక్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ వల్గారిటీ అన్నాడు. అంటే నా దృష్టిలో అది వల్గారిటీ. ఆమె ఏమన్నా తెలుసా, I don't think sex education is a vulgarity as long as you understand it is reality but not fiction అని. అంటే నా తల తిరిగిపోయింది. ఎవరితో సంయుక్త రాయ్తో మాట్లాడుతున్నానా లేకుంటే నేను ఇంకెవరితో మాట్లాడుతున్నాను అని నాకు పిచ్చెక్కిపోయింది. సైకాలజిస్ట్తో మాట్లాడుతున్నానా అని. అన్నానంటే ఇదంతా ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్. ఇవన్నీ ఎందుకు చెప్తాను, దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంటర్న్షిప్. అంటే అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్. సంయుక్త రేతో మాట్లాడుతున్నానా సెగ్మెంట్ ఫ్రాయిడ్తో మాట్లాడుతున్నానా డౌట్ వచ్చింది. ఐ డోంట్ థింక్ ఇస్ వల్గారిటీ as long as you understand it as reality but not as fiction అన్నది 8వ తరగతి అమ్మాయి. అంటే నేను నేను ఇంకా చాలా వెనుకబడి ఉన్నానే అనుకున్నా. అది అనుకొని నేర్చుకున్నా. అందువల్ల అప్రెంటిస్షిప్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది, మామూలు అనుభవం కాదు. సో అందువల్ల ఐ రియలీ వెల్కమ్ ద స్కిల్ డెవలప్మెంట్. కానీ ఎందుకంటున్నా అంటే ఇంతకుముందు లెక్కలు చెప్పాను, 2016 నుంచి 2022 మధ్య ఈ రకరకాల ప్రభుత్వ స్కిల్లింగ్ ప్రోగ్రాంలో నైపుణ్యం పొందిన వాళ్ళు 18% మాత్రమే ఉద్యోగాలు పొందారు. అంటే ఉద్యోగాలు లేకపోతే నువ్వు ఎంత నైపుణ్యం ఉన్నా లాభం లేదు కదా. సో అందువల్ల ఇవాళ ఆటోమేషన్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధారణ ఉద్యోగాలను తీసేస్తోంది. ఇవాళ మీకు చాట్ జీపీటీల యుగం ఇది, పర్ప్లెక్సిటీ యుగం. మీరు ఒక న్యూస్ కావాలి అంటే పర్ప్లెక్సిటీ యాప్లోకి వెళ్ళి గివ్ మీ బడ్జెట్ సమ్మరీ అంటే ఇచ్చేస్తుంది. నువ్వు రాయాల్సిన అవసరం లేదు, కాపీ చేసుకొని ఒకసారి చదువుకొని తప్పులున్నా చూసుకొని ఇచ్చేస్తుంది. మీరు ఇవాళ తెలుగులో అనువాదం చేయాలంటే ఒకప్పుడు న్యూస్ పేపర్ డెస్క్లో, టీవీ ఛానల్ డెస్క్లో మీకు ఇంగ్లీష్ వచ్చినోడు, ఇప్పుడు అవసరం లేదు, ఇంగ్లీష్ సగం వచ్చినా చాలు. అనువాద్.org అని మీరు వెళ్ళి మీరు ఆ ఇంగ్లీష్లో ఉన్న 5 లైన్ల దాంట్లో పెట్టండి, అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది. బ్యూటిఫుల్గా ఇస్తుంది. 80% అక్కడ ఇస్తుంది, 80 to 90% అక్కడ వస్తుంది. ఇంకో 10% జాగ్రత్త పడాలి. అంటే దీనివల్ల ఏమవుతుంది, ప్రజల ఉద్యోగాలు పోతున్నాయి కదా. ఎందుకంటే ఒక సబ్-ఎడిటర్ చేయాల్సిన పని 5 సబ్-ఎడిటర్లు చేయాల్సిన పని ఒక్కరు చేస్తారు. ఎందుకంటే 5 ఈ అనువాదం లేకపోతే నువ్వే అనువాదం చేయాలి. అలా పెట్టినా ఒకసారి చూసుకుంటే కదా, ఒకసారి తప్పు ఉందా అని ఒక రీడింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. అందువల్ల అప్రెంటిస్షిప్ను, స్కిల్లింగ్ను మనం ఆహ్వానించాలి. కానీ అల్టిమేట్గా క్వాలిటీ జాబ్స్ క్రియేట్ కాకపోతే ఈ స్కిల్లింగ్ ఉపయోగలేదు. ఈ స్కిల్లింగ్ కూడా హై లెవెల్ ఆఫ్ స్కిల్లింగ్ ఉండాలి. ఇప్పుడు సాధారణ నైపుణ్యానికి వాల్యూ లేదు మార్కెట్లో. ఇవాళ మార్కెట్లో అద్భుతమైన నైపుణ్యానికే వాల్యూ ఉంది. సో ఇవాళ సాధారణ నైపుణ్యానికి ఎక్కడా వాల్యూ లేదు. మీడియాక్రిటీ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ది ఎకానమీ. అందువల్ల స్కిల్లింగ్ను ఆహ్వానిస్తాం. అది ఇట్స్ ఎ గుడ్ స్కీమ్. ప్రభుత్వం ఈసారి ఈ బడ్జెట్లో ఎంప్లాయ్మెంట్ పైన, స్కిల్ పైన ఎంఫసైజ్ చేయడం డెఫినెట్గా అప్రిషియబుల్. ఓకే సార్, చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఇంకా ఏమన్నా ఇందులో ముఖ్యమైన అంశాలు ఉన్నాయేమో. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ. ఇది ఈనాటి బడ్జెట్పై స్పెషల్ డిబేట్.